తొందరపడి మాట్లాడడం, ప్రత్యేకించి ఆడది మాట్లాడడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో ద్రౌపదీదేవి జీవితమే చూపించింది. ఆవిడ తప్పు మాట్లాడలేదు, కావాలని మాట్లాడలేదు, కానీ పగ మనుషులు ఎలా పెంచుకున్నారో మీకు చెప్తుంది. ఆవిడ స్వయంవరంలో బయటికి వచ్చింది. కర్ణుడు కూర్చున్నాడు వివాహం చేసుకుందామని. ఆవిడంది సూతపుత్రుణ్ణి నేను వరించను అంది. అది పగ పెట్టుకున్నాడు. అది పగ పెట్టుకుని బంధకి 5 భర్తలు ఉన్నదానా, పనికిరాని 5 భర్తల కన్నా పనికొచ్చే వీడునయం వీడిని వివాహం చేసుకున్నాడు దుర్యోధనుణ్ణి చూపించి. సిగ్గు లేకుండా దుర్యోధనుడు కూడా తొడకొట్టి రా నా తొడ మీద కూర్చో అన్నాడు. అప్పుడు కదా భీముడు నీ తొడలు విరగ్గొట్టేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆవిడ హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎక్కింది, పాతాళమంత లోతుకి పడిపోయింది ద్రౌపది. ఆవిడ జీవితం కష్టసుఖాల సమన్వయం. అవి రెండూ కూడా ఎంతలా ఉంటాయంటే అసలు మీరు ఊహించలేరు. మహాభారతంలో ద్రౌపది పాత్ర చదివితే నిశ్చేష్టులమైపోతాం. ఈ దేశంలో ఆడది అంటే ఎంత గౌరవించారో, ఆడది ఎంత శక్తివంతురాలని చూపించారో మీకు మహాభారతం చదివితే అర్థమవుతుంది. 1 సంవత్సరం అజ్ఞాతవాసం ప్రారంభం చేయడం కోసమని ధర్మరాజు గారు, భీమసేనుడు, అర్జునుడు ఈ ముగ్గురు ఏ ఏ రూపాల్ని స్వీకరించాలని కోరుకున్నారో, వారు ధర్మరాజు గారితో ఏం మాట్లాడారో ఆ విషయాల్ని నిన్నటి రోజున నేను మీతో మనవి చేసి ఉన్నాను. ఇవాళ నకులుడి గురించి ధర్మరాజు గారు బాధపడతాడు. ఎందుచేత అంటే అత్యంత సుకుమారమైనటువంటి వ్యక్తివి, గొప్ప అందగాడివి, మెత్తని మనసున్నవాడివి, గొప్ప పౌరుష పరాక్రమాలున్నవాడివి, నువ్వు విరాటరాజు గారి యొక్క కొలువులో ఏ పదవిని అధిష్ఠించి ఇతరులను సేవించి సంవత్సర కాలాన్ని గడుపుకుంటావు, నాకు చాలా బాధగా ఉంది అంటాడు. నకులుడి గురించి ఆ మాట అనడానికి దాని వెనక ఒక కారణం ఒకటి ఉంది. మీకందరికీ తెలుసు, ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు కుంతీదేవి యొక్క సంతానం. ధర్మరాజు గారు సాక్షాత్ ధర్మమూర్తి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి సంతానం. భీమసేనుడు వాయువు యొక్క అనుగ్రహం, అర్జునుడు ఇంద్రుడి యొక్క అనుగ్రహం. మాద్రికి నకుల సహదేవులిద్దరూ అశ్వనీ దేవతల యొక్క అంశలో జన్మించినటువంటి వాళ్ళు. ఇందులో నకులుడు చాలా అందగాడు. భారతం చదివినప్పుడు సాధారణంగా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే పాండవుల 5గురిలోనూ అందగాడు నకులుడు. అందుకే అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ధర్మరాజు గారి వెనకాతల మిగిలిన పాండవులు నడిచే సమయంలో నకులుడు ఒంటి నిండా ధూళి పూసుకుంటాడు. ధూళి పూసుకుని బయలుదేరతాడు. ధూళి అంటే మట్టి రాసుకుని బయలుదేరతాడు. ఎందుకు అలా మట్టి రాసుకుని బయలుదేరడము అంటే, తాను అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు పరస్త్రీలు చూసినట్లయితే తన అందానికి తనని మోహిస్తారు అని మట్టి రాసుకున్నాడు. అంటే అది అతిశయోక్తి అని మీరు అనుకోకండి. నకులుడి యొక్క అందం అటువంటిదే. ఎందుకంటే ద్రౌపదీదేవి కూడా నకులుడి యొక్క అందం గురించి 1కి 4 మార్లు ప్రస్తావన చేసింది మహాభారతంలో. అంతటి అందగాడు, ఎంతటి అందగాడో అంతటి మహావీరుడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి రాజులందరినీ జయించి ధర్మరాజు గారికి ఎన్నో ఏనుగుల్ని, గుర్రాల్ని, ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి నకులుడు మహాప్రస్థానం జరుగుతున్నప్పుడు ఆయన శరీరం పడిపోవడానికి కారణం ఏం చెప్తారంటే సౌందర్యాతిశయమే కారణం అని చెప్తారు. నేను చాలా అందగాణ్ణి అన్న అతిశయం ఉండడం వల్లనే మహాప్రస్థానంలో నకులుడు పడిపోతాడు. సహదేవుడు మాద్రికి అశ్వనీ దేవతల వలన కలిగినటువంటి కుమారుడే. చాలా బుద్ధిశాలి, చాలా గొప్ప బుద్ధి వైభవం ఉన్నవాడు. బుద్ధి వైభవం అంటే అన్ని వేళలా మాట్లాడడమే బుద్ధి వైభవం అని మీరు అనుకోకండి. పెద్దల దగ్గర మాట్లాడకుండా ఉండడం కూడా బుద్ధి వైభవమే. ఎందుకంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా ఉండడం, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడాలో తెలుసుకుని ఉండడం చాలా అవసరం. ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళడానికైనా స్వతంత్రంగా వెడతాను, కానీ మా గురువుగారి దగ్గరికి వెడితే మాత్రం, మా గురువుగారి ఇంటికి వెడితే మాత్రం చాలా భయంగా వెడతాను. ఎప్పుడైనా మా గురువుగారి ఇంటికి వెళ్ళవలసి వస్తే చాలా ముందు మానసికంగా సిద్ధమై కానీ అసలు వెళ్ళను. ఆయన ఏం అడుగుతారు, మనం ఏం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళి అనవసరపు ప్రస్తావన కానీ, అనవసరపు విషయాలు కానీ, స్వోత్కర్ష కానీ, మనని పొగుడుకోవడం కానీ ఇటువంటివి గురువు దగ్గర చేయకూడదు.
గురువుగారు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి, అడిగిన దానికి ఎన్ని తక్కువ మాటలలో వీలైతే అంత లఘువుగా జవాబు చెప్పి రావాలి. అంటే అలా ఏదో నేను భయపడతానని చెప్పడం, నన్ను నేను కీర్తించుకుంటున్నానని మీరు అనుకోకండి. నా వాచాలత్వం గురించి నాకు భయం. ఈ ఉపన్యాసాలు అలవాటైపోయి గురువుగారి దగ్గర కూడా ఎక్కువ మాట్లాడతానేమోనని. అందుకని ఒక్కొక్కసారి ఎక్కువ మాట్లాడడం ఎంత అవసరమో భూపసభాంతరాళమన పుష్కల వాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. భూపసభాంతరాళమన పుష్కల వాక్చతురత్వము, ఒక సభలో కూర్చున్నప్పుడు పుష్కలమైనటువంటి వాక్కులు రావడం, అది ఈశ్వరానుగ్రహం, అది సజ్జన లక్షణం. కానీ కొన్ని చోట్ల మాట్లాడకుండా ఉండడం కూడా బుద్ధి వైభవం. సుందరకాండలో హనుమ వానరులతో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు, రామచంద్రమూర్తితో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు. వానరులతో మాట్లాడినప్పుడు తన పౌరుష ప్రతాపాన్ని వర్ణిస్తారు, కానీ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మాత్రం ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తారు తప్ప తన పౌరుష ప్రతాపముల గురించి మాట్లాడరు. సహదేవుడు చాలా బుద్ధి వైభవం ఉన్న వ్యక్తి. అది మీకు సహదేవుడి మాటలలో అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేకించి రాజసూయాగం జరిగినప్పుడు కృష్ణ పరమాత్మకి వాళ్ళు అగ్రతాంబూలం ఇచ్చే సమయంలో శిశుపాలుడు అధిక్షేపించి మాట్లాడితే తన కాలెత్తి శిశుపాలుడి శిరస్సు మీద పెడతానంటాడు. అంటే ఆయన బుద్ధి వైభవం, ఆయన ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి అన్న వాళ్ళ విషయంలో ఆయనకున్న స్పష్టమైనటువంటి అభిప్రాయం, దాని గురించి ధైర్యంగా చెప్పగలిగినటువంటి రీతి. సహదేవుడు మాట్లాడాడు అంటే భారతంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఇంకా అందులో అరమరిక కానీ దాపరింకం కానీ ఏముండవు. అంత ఖచ్చితంగా మాట్లాడతాడు. కుండబద్దలు కొట్టినట్టు అంటారే, ఆ మాట అనడానికి కూడా సరిపోదేమో. ఎందుకంటే కుండబద్దలు కొట్టినట్టు అన్న దాంట్లో కొంచెం వాక్పారుష్యం ఉంటుంది, కానీ అలా ఉండదు. ఉన్న విషయాన్ని ఆవిష్కరిస్తాడు, స్పష్టంగా చెప్తాడు. అందులో మీకు అనుమానపడడానికి ఏముండదు, చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ అంత స్పష్టత ఉంటూ వాక్కుల యందు చాలా సరళమైనటువంటి భాష, వాక్కుల యందు చాలా మృదుత్వము కనపడుతుంది. అటువంటి వ్యక్తి సహదేవుడు. కానీ సహదేవుడి శరీరం మహాప్రస్థానిక పర్వంలో పడిపోవడానికి కారణం నేనింత బుద్ధి వైభవం ఉన్నవాడిని ఆయనకి పెరిగిన అభిజాత్యమే. కాబట్టి నకుల సహదేవులు ఇద్దరిది చాలా గమ్మత్తైనటువంటి రీతి. అటువంటి నకుల సహదేవులలో నకులుడి వంక చూసి బాధపడతాడు ధర్మరాజు. ఆయన ఎలా మట్టి పూసుకుని బయలుదేరాడో సహదేవుడు కూడా అలాగే ముఖానికి మట్టి పూసుకుని బయలుదేరతాడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు. ఆయన మట్టి పూసుకోవడానికి కారణం వేరు. ఇంతమంది చూస్తుండగా ఇలా అరణ్యవాసానికి వెళ్ళడానికి చాలా సిగ్గుగా ఉంది అని బాధపడుతూ వెళ్ళాడు. కారణం ఒకటి ఉంది. ఆయన సిగ్గుపడ్డాడంటే అది ఒక రకంగా ఆయన హృదయ వైశాల్యాన్ని చెప్తుంది. ఎందుకంటే పాండవులు దాసులు అయిపోయారు కదండి, ఆ మాయాజూదంలో ఓడిపోతే వాళ్ళకి భిక్ష పెట్టింది ద్రౌపదీదేవి. యథార్థానికి ఆవిడ అడిగింది, వాళ్ళకున్నటువంటి ఆయుధములతో సహా వాళ్ళని విముక్తి చేయమని అడిగింది. వాళ్ళు ఓడిపోయిన దాన్ని భార్య తెచ్చి ఇచ్చింది మళ్ళీ. అది ఆయన బాధ. అందుకని ప్రజలకి కనపడకుండా ఇప్పటికీ చూడండి, భారతంలో ఉన్న సంప్రదాయాలు మీకు ఇప్పటికీ కనపడతాయి. చాలా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు టీవీలో కనపడేటప్పుడు ముఖానికి గుడ్డగట్టు కనపడతారు, వాళ్ళ ముఖం కనపడదు. అంటే అప్పుడు అవమాన భారం ఉంటుందిలా ఉంది బహుశా, లేకపోతే అప్పుడు ఆ ముఖం చూపించడానికి ఇష్టపడరు. అందుకని సహదేవుడు కూడా ఇలాంటి వాటికి ఆది భారతంలోనే కనపడుతుంది మీకు. ఆయన ముఖానికి మట్టి పూసుకుని వెళ్ళాడు, ఎవరో గుర్తుపట్టకుండా. అంటే 10 మందికి ముఖం చూపించలేకపోయాడు. అది కూడా మంచిదే. పాపం చెయ్యడంలో తెగింపు ఉండడం అత్యంత ప్రమాదకరమైన లక్షణం. నన్నెవడేం చేస్తాడని పాపం చేయడం చాలా భయం. పాపం చేసినా భయంతో చేయడం కొంత మార్పుకి చిహ్నం. మీరు యథార్థంగా ఆలోచించండి. అదేమిటి కోటేశ్వరారు అలా చెప్తారు, పాపం చెయ్యొద్దని కదా మీరు చెప్పాలి అని మీరు అనుకోకండి. నేను చెప్పింది మీరు సహేతుకమైన దృష్టికోణంలో ఆలోచించండి. నన్ను ఎవడేం చేస్తాడని చేసేవాడి కన్నా అయ్యో తప్పు చేస్తున్నామే అని భయపడుతూ చేసేటటువంటి వాడు కొంత మెరుగు. ఎందుకంటే వాడి ఇంకా మారడానికి దగ్గరగా ఉన్నాడు. వాడు ఎప్పుడో అప్పుడు ఎందుకు లేదు బాబు ఇంత భయపడుతూ మనం ఈ పనులు చేయడం, మనం మానేద్దాం అంటాడు. ఆ మార్పుకి నాంది భయపడుతూ చేయడంలో ఉంటుంది. కాబట్టి సహదేవుడి బుద్ధి వైభవం మీకు అనేక చోట్ల ప్రకాశిస్తుంది. కాబట్టి అటువంటి నకులుడు
నువ్వు ఏం చెయ్యగలవు, అక్కడ ఎలా కొలువు కూటంలో నెగ్గుకు రాగలవు అని చెప్పి బాధపడితే ఆయన ఒక మాట అంటాడు, అశ్వశిక్షకుండనై మత్స్య భూవిభు కొలుచువాడ గుర్రములకు వలయు తెరుగులెల్ల చాలా ఎరుగుదు రూపుగా అరయనేర్తువా అని అనుదినంబు అన్నాడు. నేను దామగ్రంథి అనేటటువంటి పేరుతో విరాట్ రాజు గారి కొలువులో ప్రవేశిస్తాను. అశ్వశిక్షకుండనై మత్స్య భూవిభు కొలుచువాడ, నేను గుర్రాల్ని బాగా కాపాడతాను, గుర్రాల్ని పోషిస్తాను. నీకెక్కడిది విద్య అని అడిగితే నేను ధర్మరాజు గారి కొలువు కూటంలో పనిచేశాను అని చెప్తాను. నాకు గుర్రాలకి సంబంధించిన విషయాలు చాలా తెలుసు అని చెప్పాడు. మీరు తిక్కన గారి భారతం చదివేటప్పుడు ప్రత్యేకించి తిక్కన గారు మహామంత్రి, దండనాథుడు, ఆస్థాన కవి కాబట్టి ఆయనకి అంతఃపురాలు, రాజులు, రాజుల గుర్రాలు, గుర్రాల జాతులు, గుర్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి దగ్గర నుంచి ఆయనకున్న జ్ఞానాన్ని అంతటినీ నకులుడి నోట్లోంచి చెప్పిస్తాడు ఆయన. ఎన్ని రకాల గుర్రాలు ఉంటాయో, ఎంత పొగరబోతుగా ఉంటాయో, వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలో, వాటి నోట్లో తాడు ఎలా వెయ్యాలో, వాటిని ఎలా స్వారీ చెయ్యాలో, వాటికి ఏ వ్యాధులు వస్తాయో, వాటిని ఎక్కడ మేపాలో, ఏ ఆహారం పెట్టాలో, ఏ వ్యాధికి ఏ ఔషధం ఇవ్వాలో, దాని వ్యాధి ఎలా మాంతుందో, దాన్ని ఎలా రక్షించాలో, ఎలా వివిధ జాతుల గుర్రాల యొక్క సంఖ్య పెరిగేటట్టుగా వాటి మధ్య ఆ సంపర్కాన్ని ఏర్పాటు చెయ్యవలసి ఉంటుందో, ఈ అశ్వశాస్త్రమునందు బహుధా ప్రావీణ్యమున్నటువంటి వాడు నకులుడు. కాబట్టి అశ్వశిక్షకుండనై మత్స్య భూవిభు కొలుచువాడ, నేను అశ్వశిక్షణ చేస్తూ విరాట్ రాజుని కొలుస్తాను. గుర్రములకు వలయు తెర్రగులెల్ల చాలా ఎరుగుదు రూపుగా అరయనిర్తువా అని అనుదినంబు, ప్రతిరోజు నేను ఆ గుర్రాల్ని కాపాడుతూ చక్కగా నేను విరాట్ రాజు గారి కొలువులో కాలక్షేపం చేసేస్తాను, ఏడాది నాకేమి ఇబ్బంది లేదన్నాడు. చాలా సంతోషం, మంచి పదవిని నువ్వు ఎంచుకున్నావు, అలాగే చేద్దుగానివి అన్నాడు ధర్మరాజు. సహదేవుడి వంక చూశాడు. ఆఖరివాడు, కట్టకడపటివాడు. సాధారణంగా కన్నతల్లికి ఎప్పుడూ కూడా చివరివాడి మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది అంటారు, కానీ నాకైతే అనిపిస్తుంది తల్లికి ఎప్పుడు అందరు బిడ్డలు సమానం అనిపిస్తుంది. ఏమో అలా ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు. కానీ తండ్రికి పెద్దవాడి మీద ఉంటుంది మమకారం కించెత్ ఎక్కువ అంటారు. అది నేనేమైనా పరిశీలన చేద్దామంటే నాకు ఒక్కడే కొడుకు, అందుకని నాకు అలా చేసే అవకాశం లేదు. కాబట్టి పెద్దవాడిగా నేను ప్రేమించినా, చిన్నవాడిగా మా ఆవిడ ప్రేమించినా వాడిని ప్రేమించాలి, అందుకని ఇబ్బంది లేదు. మా అమ్మాయిని అంటారా దాని విషయంలోనంతే, ఇప్పుడు నా వ్యక్తిగత విషయం ఎందుకు, అదో అల్లరి. కాబట్టి కీలారితనమునకు నే చాలుదనని కొలిచి మత్స్య జనపాలు కడన్ మేలుగు నడవడి తంత్రి పాలుండను పేరుతోడ బరగదు నదిపా అన్నాడు సహదేవుడు. ఆయన చిన్నవాడు, ఆయన గురించి కుంతీదేవికి ఎప్పుడూ బెంగ. అమ్మతనం బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడో తెలుసా అండి, చిన్నవాడిని అప్పజెప్పడంలో ఉంటుంది. సాధారణంగా ఓ నలుగురు అన్నదమ్ములు కలిసి పెడుతుండడమో ఏదో ఉంటుంది అనుకోండి, చిన్నవాడి గురించి తల్లి జాగ్రత్తలు చెప్పి పెద్దవాళ్ళ చేతిలో పెడుతుంది. ఎవరే నువ్వు మాత్రం వీడిని జాగ్రత్తగా చూడే అంటుంది. ఆవిడ ద్రౌపదీదేవికి ప్రత్యేకం సహదేవుణ్ణి అప్పజెప్పి పంపించింది. ఆవిడికి సహదేవుడు అంటే అంత ప్రీతి. నిజానికి సహదేవుడు మాద్రీపుత్రుడు, కానీ అది కుంతి శీల వైభవాన్ని చూపిస్తుంది. ఆవిడ ఎన్నడూ నా సవతిపుత్రుడు అనుకోలేదు, నా పుత్రుడే అనుకుంది. అంతగా ప్రేమించింది సహదేవుణ్ణి. ధర్మరాజు కూడా అంత ప్రేమించాడు. వాళ్ళు ఒకే రాజుకి ఇద్దరు భార్యల సంతానమైన పాండవులు ఎన్నడూ అలా కనపడరు. వాళ్ళ 5గురు ఒక చేతి వేళ్లలాగే బతికారు. అలాగని నేను మీకు ఓ రోజు ఉపన్యాసంలో చెప్పా, అసలు పాండవుల మధ్య అభిప్రాయ భేదాలు లేవు. ధర్మరాజు గారు ఏం చెప్తే చేసేస్తారు, ధర్మరాజు గారు ఏ స్థాయో మిగిలిన వాళ్ళ స్థాయిని భారతం చదివినది నిజమైతే చెప్పకూడదు. అలా ఉండదు. వాళ్ళకి ధర్మరాజు గారు నమ్మినవి కొన్ని వాళ్ళకి ఇష్టం ఉండవు. వాళ్ళు ధర్మరాజు గారు ఏమంటారో దాన్ని వాళ్ళు పూర్తిగా ఏం అంగీకరించాలని మీరు అనుకోకూడదు, కానీ ధర్మరాజు చెప్పిందే చేస్తారు. అది మాత్రం ఉంది. కానీ ఇది ఎప్పుడైనా బద్దలైందనుకోండి, అంటే ఇప్పుడు ఒక భేదం అంటూ ఉందనుకోండి, అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా తీవ్ర స్థితిని పొందుతుంది. అటువంటి స్థితి వస్తే పాండవులు విడిపోకుండా కాపాడగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు భారతం చూస్తే మీకు రహస్యం కనపడుతుంది. ప్రత్యేకంగా పాండవుల మధ్య దెబ్బలాట దేనికి రావచ్చండి? అసలు దుర్యోధనుడు చాలా కోరుకున్నదంతా అదే కోరుకున్నాడు. పాండవులంటూ దెబ్బలాడుకుంటే ఈ విషయంలోనే దెబ్బలాడుకోవాలి అని కోరుకున్నాడు. 5గురు అన్నదమ్ములు దేనికి దెబ్బలాడుకోరు, కానీ ఒక విషయంలో దెబ్బలాడుకోవడానికి అవకాశం ఉండి తీరింది. ఎందుకంటే సృష్టిలోనే అసలు ఎక్కడా చూడని రీతిలో 5గురికి ఒకతే భార్య.
ఒక ఆడది 5గురికి భార్య అయితే ఖచ్చితంగా గొడవ వచ్చేస్తుంది. అసలు అది ఊహించడం కూడా కష్టం. భారతంలో అదొక గొప్ప విషయం. కానీ అది ఆవిడ ఎందుకు అలా అయింది, ఆవిడ పాతివ్రత్యం మీరు వింటే 2 చేతులెత్తి నమస్కరిస్తాను ద్రౌపదీదేవికి. ఆవిడ శీలం, ఆవిడ గొప్పతనం చదువుతుంటే కన్నులు నీరు కారకుండా చదివితే చాలా గొప్ప. అంత గొప్పదా తల్లి, మహాపతివ్రత. అటువంటి ద్రౌపది ఎప్పుడైనా అన్నదమ్ముల మధ్య కలహానికి కారణం అవుతుందేమో అని ఋషులు జాగ్రత్త తీసుకున్నారు. ఎప్పటికైనా ఇలాంటివి గొడవకి కారణం అవుతాయి. కాబట్టి ఏడాదికి ఒకరికి భార్య. ఒక ఏడాది ద్రౌపది ఎవరితో ఉంటుందో అప్పుడు మిగిలిన 4 కూడా అటు అంతఃపురం వైపుక అటు వెళ్ళరు. అంత కట్టడి తీసుకున్నారు వాళ్ళ. ఆవిడ కూడా అంత కట్టడి పాటించింది, అంత జాగ్రత్తగా ఉంది. సరే, ఇంత చేసినా చిన్న పక్షపాతం వల్లే ఆవిడ శరీరం కూడా పడిపోయింది మహాప్రస్థానిక పర్వంలో. కాబట్టి ఇప్పుడు సహదేవుడు అంగీకరించాడు. నేను కీలారితనమునకు నే చాలుదనని కొలిచి మధ్య జనపాలు కడన్ మేలగు నడవడి తంత్రీపాలుండను పేరుతోడ బరగదునదిప. నేను తంత్రీపాలుడు అనే పేరుతో విరాట్ రాజు గారి యొక్క ఆవులనన్నింటినీ కూడా పోషిస్తూ ఉంటాను, వాటిని జాగ్రత్తగా చూస్తాను. నాకు ఆవుల గురించి చాలా విషయాలు తెలుసు అని ఆ గో సంరక్షణకి సంబంధించిన విషయాలు అనేకం చెప్పాడు. అసలు గోశాల పెట్టే వాళ్ళందరూ ఓసారి విరాట పర్వం చదివి సహదేవుడు చెప్పిన మాటలు బాగా చదివితే, విరాట పర్వం చదివితే ఆవుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమవుతుంది. అంత గొప్పగా మాట్లాడతాడు. నేను ఈ జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు. ధర్మరాజు గారు చాలా సంతోషించారు. సరే, అయితే ఈ ఏడాది పాటు నువ్వు కూడా భద్రంగా అక్కడ కాలం గడపగలవు. ఒకవేళ నీకెక్కడిది ఇంత గొప్ప గో సంరక్షణ విద్య అని అడిగితే, నేను ధర్మరాజు గారి కొలువు కూటంలో ఉండేవాడిని, అందుచేత నాకు ఈ విద్య వచ్చింది అని చెప్తాను. చాలా సంతోషం, అలా చేద్దాం అనుకున్నాను. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురు గట్టున పడ్డారు. ఇప్పుడు ద్రౌపదీదేవి ఉంది. ఆవిడ విషయంలోనే తెలియాలి. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అన్నది తెలియాలి. ఎందుకని అంటే ధర్మరాజు గారు చాలా బెంగ పెట్టుకుని ఒక మాట చెప్పాడు. మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి భారతం చదివేటప్పుడు. అంటే నేనంటే ఇవాళ విరాట పర్వంలో ఏదో 4 మాటలు చెప్తున్నాను, కానీ మీరు రేపు భారతం చదువుకున్న వాళ్ళే. మిమ్మల్ని చదువుకోండి అని నేను చెప్పడం సాహసం, మీరు చదవని వాళ్ళ, మీకు అన్ని తెలుసున్న వాళ్ళే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ద్రౌపదితో మాట్లాడడం, ధర్మరాజుతో మాట్లాడడం మహాభారతంలో చాలా కష్టము. ధర్మరాజుతో మాట్లాడడం అంటే సాహసం. ధర్మరాజు మాట్లాడడం కూడా అలాగే ఉంటుంది. ధర్మరాజు మాట్లాడినా అలా ఉంటుంది. ధర్మరాజుతో మాట్లాడడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అంతటి రాజనీతిజ్ఞుడు, అంతటి మహానుభావుడు, ఆయనకి ఏదైనా చెప్పాలి అంటే సాహసం. ధర్మరాజుతో మాట్లాడడం అంటే సరిపోయే జోడీ ఎవరంటే ఒక్క ద్రౌపదే భారతంలో. ద్రౌపదితో మాట్లాడడం కూడా అంతే కష్టం. ద్రౌపదీదేవి అంటే సాధారణమైన వ్యక్తి ఏం కాదు. ఆవిడితో మాట్లాడడము కష్టం. అందుకే ఇప్పుడు ద్రౌపది గురించి బాగా తెలుసున్నవాడు ధర్మరాజు గారు. అందుకు ఆయన ఒక మాట అంటున్నాడు ఆవిడ వంక చూసి, ఇది కడు ముద్దరాలు పనులేమియు చేరగ నేరదెంతయున్ మృదు ఒక కీడుపాటునకు మే కొనజాల దుదత్త చిత్త ఒంటి తిరుగుదాని కోర్వ ఒకటిందనుదా సవరించు చొప్పెరుంగదు తగ నొండ్లను గొలువగా వెరవెమ్మయ్యి కల్గునక్కట. ఈమె చాలా మృదువైనటువంటి స్త్రీ. ఎక్కడో అంతఃపురంలో సూర్యకిరణాలు పడితే కందిపోయేటంతగా అంత మృదుత్వంతో ప్రవర్తించేటటువంటి ఆడది. విశేషించి ఈమెకి పనులు చేయడం అన్నది అసలు రాదు. ఈమెకి పనులు చేయించుకోవడమే వచ్చు. ఇటువంటి ఆడది ఉదాత్త చిత్త, చాలా గొప్ప పరమ పవిత్రమైనటువంటి మనసున్నది, చాలా గొప్పగా మాట్లాడుతుంది. ఇటువంటి ఆవిడ 5గురి భార్య, మన పట్టమహిషి. ఈమె వెళ్ళి ఒకరి అంతఃపురంలో ఊడిగం ఎలా చేస్తుంది? ఏ ఊడిగం చేస్తుంది? ఏ ఊడిగం చేసి ఒక పావు గంట కాదు, 5 నిమిషాలు కాదు, సంవత్సరం పాటు కాలం ఎలా గడుస్తుంది? ఎలా ఉంటుంది ద్రౌపది? ఈ మాట అనడంలో మీరు విరాట పర్వాన్ని కేవలం అదేదో పేరంటానికి వెళ్ళడమో భోజనానికి వెళ్ళడం కిందో భావన చేస్తే అది విరాట పర్వం అవదు. నేను క్షమింపబడదను గాక.
మీరు ధర్మరాజు గారి గుండెల్లో ఉన్న మంట అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటున్నాడో తెలుసా అండి ఈ మాట? అసలు ద్రౌపది పుట్టింది అర్జునుడి కోసం, అంతే యథార్థం. భారతం చదివితే ద్రౌపది ఎందుకు పుట్టింది అంటే అర్జునుడి కోసమే పుట్టింది. ఎందుకంటే ద్రుపదుడు ఎందుకు చేశాడు అంటే యాగం అర్జునుడిని అల్లుడిని చేసుకోవడం కోసం. అందుకే మత్స్యంత్రం పెట్టాడు. అర్జునుడు భరతఖండంలో ఎక్కడున్నా వచ్చి కొట్టగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే. ఆయనకి ఇచ్చి పెళ్లి చేయించాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్నా వెళ్ళి మత్స్యంత్రం కొట్టాడు. ఇప్పుడు ఆమె కూడా మనసులో ఏమనుకుందంటే నేను అర్జునుడికి భార్యనవుతాననుకుంది. ద్రౌపది పుట్టుక అందరి పుట్టుకల్లాంటి పుట్టుక కాదు. మహాభారతం చాలా గమ్మత్తైన స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ముగ్గురు ఆడవాళ్ళు, ప్రధానంగా కుంతి, గాంధారి, ద్రౌపది. మహాభారతాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ దేశపు సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో మీకు అర్థమవుతుంది. మనం ఎందుకు భారతం వినాలో, భారతం వినకపోతే మనకి ఏది తెలియదో, ఏది తెలియకపోతే మనం భారతీయ సంస్కృతిని నాశనం చేసేస్తామో మీకు బాగా అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆమె అయోనిజ. ఆమె ద్రుపద మహారాజు యాగం చేసినప్పుడు యాగాగ్నిలోంచి ఉద్భవించింది. ఆమె పుడుతూనే యవ్వనంతో పుట్టింది. గొప్ప సౌందర్య రాశి, మహాతల్లి, సమస్త జగత్తు చేత నమస్కరింపబడవలసిన తల్లి. అటువంటి తల్లి అర్జునుణ్ణి వివాహం చేసుకుంటాను అనుకుంది. పుడుతూనే ద్రుపదుడికి అయోనిజగా పుట్టింది కనుక అసలు ఆవిడ పుడుతూనే కీర్తి వైభవంతో పుట్టింది. కానీ ద్రౌపదీదేవి జీవితంలో గమ్మత్తు ఎక్కడుందంటే ఒక ఆడదాని జీవితంలో ఏవి ఎప్పుడు పెరిగి కాట్లు వేస్తాయో ద్రౌపదీదేవి జీవితం చెప్తుంది. తొందరపడి మాట్లాడడం, ప్రత్యేకించి ఆడది మాట్లాడడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో ద్రౌపదీదేవి జీవితమే చూపించింది. ఆవిడ తప్పు మాట్లాడలేదు, కావాలని మాట్లాడలేదు, కానీ పగ మనుషులు ఎలా పెంచుకున్నారో మీకు చెప్తుంది. ఆవిడ స్వయంవరంలో బయటికి వచ్చింది. కర్ణుడు కూర్చున్నాడు వివాహం చేసుకుందామని. ఆవిడంది సూతపుత్రుణ్ణి నేను వరించను అంది. అది పగ పెట్టుకున్నాడు. అది పగ పెట్టుకుని బంధకి 5 భర్తలు ఉన్నదానా, పనికిరాని 5 భర్తల కన్నా పనికొచ్చే వీడునయం, వీడిని వివాహం చేసుకున్నాడు దుర్యోధనుణ్ణి చూపించి. సిగ్గు లేకుండా దుర్యోధనుడు కూడా తొడకొట్టి రా నా తొడ మీద కూర్చో అన్నాడు. అప్పుడు కదా భీముడు నీ తొడలు విరగ్గొట్టేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆవిడ హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎక్కింది, పాతాళమంత లోతుకి పడిపోయింది ద్రౌపది. ఆవిడ జీవితం కష్టసుఖాల సమన్వయం. అవి రెండూ కూడా ఎంతలా ఉంటాయంటే అసలు మీరు ఊహించలేరు. మహాభారతంలో ద్రౌపది పాత్ర చదివితే నిశ్చేష్టులమైపోతాం. ఈ దేశంలో ఆడది అంటే ఎంత గౌరవించారో, ఆడది ఎంత శక్తివంతురాలని చూపించారో మీకు మహాభారతం చదివితే అర్థమవుతుంది. ఇంత గొప్ప తల్లి అర్జునుణ్ణి వరించింది. కానీ వ్యాసుడు అన్నాడు ఈమె 5 భార్య కావాలి అని రాయబడి ఉంది అని పూర్వకథలు కొన్ని చూపించాడు. సరే ఆ పర్వాలు వచ్చినప్పుడు చెప్తాను అనుకోండి. కుంతి చటుక్కున ఒక మాట అంది, అమ్మా మధుర పదార్థం తెచ్చామంటే 5 పంచుకోండి అంది. ఇప్పుడు ఆమె 5 ఇల్లాలయ్యింది. భరతఖండం అంతా ఆ రోజుల్లో వింత వింతగా చెప్పుకున్నారు ద్రౌపదీదేవి గురించి. 5 ఇల్లాల. 5 ఆవిడ్ని నువ్విలా 5 పెళ్లి చేసుకుంటావా అని అడిగిన వాడు మీకు భారతంలో కనపడ్డాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఇలాగే ఉంటుందేమో, కుదిరిచ్చేస్తుంటారేమో. అడగడం తక్కువగా మంచిదే, పెద్దలు నిర్ణయం చేస్తే అందులో తప్పే ఉంటుంది. ద్రౌపదికి వచ్చింది లోటేం వచ్చింది. కాబట్టి 5 భార్య అయింది ఆవిడ. 5 భార్య అయింది. వాళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. అయోనిజగా పుట్టిన తల్లి నేను ఎంతటి వైభవాన్ని పొందుతానో అనుకుంది. అనుకున్నది 4 ఇళ్ల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి పాండవులు బ్రాహ్మణ వేషంతో తెచ్చి సగం అన్నాన్ని భీముడికి పెడితే మిగిలిన అన్నాన్ని 9 తినే ఇంటికి కోడలుగా వెళ్ళింది. ఎంత ఎత్తులోంచి ఎంత కిందకి పడింది? అలార్మింగ్ ఈసీజీ గ్రాఫ్స్ ఉంటాయే అలా పడిపోయింది. మళ్ళీ సమున్నత స్థితిని పొందింది. రాజసూయాగం జరిగింది. నిలబడిందా? ధర్మరాజు గారు వెళ్ళి పాచికలాడాడు. ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే ఆ రోజున ఎక్కడో లోపల ఉన్నటువంటి ఆవిడ దగ్గరికి దుర్యోధనుడు కబురు చేశాడు. ఏమని కబురు చేశాడో తెలుసా అండి? ఓ సేవకురాలా, ఓ దాసి, నీ వచ్చి నా గదులు తుడువు అని కబురు చేశాడు.
ఆవిడ తెల్లబోయింది. నేనేమిటి దుర్యోధనుడి గదులు తుడవడం ఏమిటని అడిగింది. నిన్ను దాసిగా ఓడిపోయాడు నీ భర్త అన్నారు. ఆవిడంది నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా కనుక్కురాలి. భారతంలో ఎప్పటికీ అది ప్రశ్నే. ఆయన వెళ్ళి దుర్యోధనుడికి చెప్పాడు, దాసి కబురు చేయడం ఏమిటి, తీసుకురండి సభలోకి అన్నారు. ఆడది పాండవుల పట్టమహిషి, కురువంశానికి కోడలు, ఆవిడ్ని తీసుకొచ్చి సభలో నించోపెట్టారు. సభలో నించోపెడితే ఆవిడ నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా అని పెద్దలు ఉన్నారు కదా అని భీష్ముడి వంక చూసింది. ఆ రోజున పెద్దలు కూడా జవాబు చెప్పలేదు. చెప్పకపోతే దుశ్శాసనుణ్ణి పురికొల్పారు, ఈవిడ బట్టలు ఇప్పేయండి అని. ఇంకా ఇంతకన్నా దారుణం ఒక ఆడదాని జీవితంలో ఇంకొకటి ఉండదు. ఆవిడ భయపడి బాధపడుతుంటే దుర్యోధనుడు అన్నాడు, కర్ణుడు అన్నాడు, ఈమె 5గురికి భార్య కాబట్టి ఈమె పతివ్రత ఏం కాదు, కాబట్టి ఇటువంటి దానికి 10 మందిలో బట్టలు ఊడతీసినా తప్పులేదు, విప్పేసేయండి అన్నారు. ఆవిడ గాంధారి చాటుకెళ్ళి దాక్కుంది, మాట్లాడలేదు గాంధారి. అంటే ఎందుకు అంటే ఆ పర్వాలు వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ విశ్లేషణ చేస్తాను. కానీ దుశ్శాసనుడు వచ్చి మీద పడుతుంటే ఏ ఆడది సభలో చెప్పుకోకూడని మాట చెప్పుకుంది. నేను రజస్వలని, ఏకవస్త్రంతో ఉన్నాను, నువ్వు నన్ను ముట్టుకోవద్దని చెప్పింది. నీకు రజస్వలం ఏమిటి, ఏకవస్త్రం ఏమిటి, నీకు గౌరవం ఏమిటని జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చి బట్టలు ఇప్పారు. అంతమంది పెద్దల ముందు భర్తలు 5గురు తలలు వంచుకుని కూర్చుని ఉంటే పగవారి ముందు బట్టలు విప్పేస్తుంటే కర్ణుడు దుర్యోధనుడికి భార్యవిక అంటే దుర్యోధనుడు తొడ మీద చెయ్యి పెట్టి రా నా ఒళ్ళో కూర్చో అని చెప్తే బావగారు చెప్తే ఆవిడ ఎంత ఏడ్చిందో ఆ రోజున. వీళ్ళందరినీ నమ్మే కన్నా కృష్ణుణ్ణి నమ్ముకుంటానని ఆర్తత్రాణపరాయణుడైన భగవానుణ్ణి స్తోత్రం చేసింది. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఎప్పటికీ లోట్లేదు. అక్షయ వస్త్రాలు ఇచ్చాడు మహానుభావుడు. దుశ్శాసనుడి చేతులు పీకు పెట్టి కింద కూర్చున్నాడు. అప్పుడు భయపడ్డాడు ధృతరాష్ట్రుడు. భయపడి నిన్ను విడుదల చేస్తున్నాను దాసీత్వం నుంచి అన్నాడు. నన్ను కాదు ధర్మరాజుని విడిచిపెట్టమని అడిగాడు. 5గురు పాండవులు తలలు ఇలా ఉంచుకుని కూర్చున్నారు ఆ రోజున. అందుకే నేను చెప్పా సహదేవుడు మట్టి పూసుకుని వెళ్ళాడు అని. అన్ని కష్టాలు పడింది, అయిందా? అర్ధరాజ్యం మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ జూదం ఆడాడు, మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం. 12 సంవత్సరములు అరణ్యాల్లో తిరిగింది పాండవులతో కలిసి. అరణ్యాల్లో తిరిగిందని అయిపోయిందా? అరణ్యానికి వెళితే సైంధవుడు చెరబట్టాడు. ఎవరు? అన్నగారి వరస అవుతాడు. చెల్లెలు ఆడబడుచు దుస్సల భర్త తనకి అన్నగారితో సమానం. వరస చెప్పుకుంది కూడా, నేను నీకు సహోదరిని, నువ్వు నాతో అలా మాట్లాడకూడదని. 5గురు ప్రతి వాడి నోటి వెంట అదే మాట. రథం మీద ఎక్కించుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. సరే పాండవులు వెళ్ళారు, తీసుకొచ్చారు. విరాట పర్వంలోకి వెళ్ళింది, కీచకుడితో ఉద్ధతి. ఎన్ని కష్టాలు పడిందో ఆ తల్లి జీవితంలో. ఇన్ని కష్టాలు పడితే ఇవన్నీ ఒకెత్తు. ద్రౌపది జీవితంలో నాకైతే అనిపిస్తుంది అరణ్యవాస పర్వంలో సత్యభామ ఆవిడితో మాట్లాడిన మాటలకి ఎంత కోపం వస్తుందో ఎవరికైనా. 5గురు భర్తల్ని వశం చేసుకుని నీ దగ్గర పెట్టుకుని నీ మాట చెప్పినట్టు నడిచేట్టు చేయగలిగావు కదా. మందు పెట్టావా, మాకు పెట్టావా, ఏం పెట్టావు, ఎలా వింటున్నారు, నాకు ఆ విద్య నేర్పు, కృష్ణుణ్ణి లొంగదీస్తానంది. మీరు విందురుగాని ఎదర ఒక్కొక్క పర్వం చెప్తాను, నేను చెప్పిన అబద్ధాలు అనుకుంటున్నారేమో. అప్పుడు ఆవిడ సత్యభామకి పాతివ్రత్య లక్షణాలన్నీ చెప్తే అప్పుడు సిగ్గొచ్చింది సత్యభామకి. తల్లి ఎన్ని ఉత్థాన పతనాలు ఎదుర్కొందో. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే ధర్మరాజుకి ఇవన్నీ ఉన్నాయి గుండెల్లో. ఇన్ని కష్టాలు పడింది, ఇన్ని కష్టాలు ఒకెత్తు. ఇప్పుడు కోరి కోరి 5గురం అక్కడే ఉండగా ఈమె వెళ్ళి ఏ సేవలు చేస్తుంది, మేము ఎలా తట్టుకుంటాం? ఇంత మాకు అయోనిజగా పుట్టిన తల్లి ఈమె ఎలా జీవితం గడుపుతుంది ఏడాది పాటు? అంటే ఎంత కష్టం వచ్చిందో చూడండి. నిజంగా ఇంత కష్టం రావడం ఒకెత్తు, కేవలం ద్రౌపదీదేవి వస్త్రాపహరణమే మహాభారత యుద్ధమునకు కారణము. దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేయకుండా ఉంటే భారతం ఓలా ఉండేది. దుశ్శాసనుడు ద్రౌపదీదేవి జోలికి వెళ్ళడమే కొన్ని కోట్ల మంది తలకాయలు ఎగిరిపోయాయి.
కారణం ఏమిటి? భీముడు వెంటనే లేచి ప్రతిజ్ఞ చేశాడు, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టేస్తాను యుద్ధంలోనే. ఆవిడ చీరలు ఒలిచినందుకు దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు తీసి జుత్తుకి ముడివేసే వరకు ద్రౌపది జుత్తు ముడేసుకోనంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సంధి పొసగుతుందా? సంధి పొసగితే దుర్యోధనుడిని చంపుతానన్న భీముడి ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది? దుశ్శాసనుడిని చంపుతానన్న ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది? వాళ్ళు చచ్చిపోవాలి అంటే యుద్ధమే జరగాలి. యుద్ధమే జరగడానికి ప్రధాన కారణం ధర్మరాజు గారు 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. కానీ 5 ఊళ్ళు ఇచ్చినా చాలకుండా పోయింది ఎందువల్లంటే ప్రతిజ్ఞల వల్ల. ప్రతిజ్ఞలు ఎందుకు వచ్చాయంటే ద్రౌపదీదేవి జోలికి వెళ్ళడం వల్ల. ఒక ఆడదాని జోలికెడితే ఎంత రక్తపాతం జరుగుతుందో భారతం నిరూపించింది. వెళ్ళ కుసుమ, అత్యంత ప్రమాదం నీ ఒక్కడితో పోదు, ఎంత దూరం వెళ్ళిపోతుందో, అది ఎన్ని కోట్ల మందిని తెగటారుస్తుందో. ఆడదాని జోలికి వెళ్ళవద్దు, అత్యంత ప్రమాదకరం. నీ భార్య యందు నీ మనసు ఉంచుకో, ఎప్పుడూ అదే సందేశం ఈ దేశంలో. స్త్రీని గౌరవించడం నేర్చుకో. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ మనస్సు నీ భార్య యందు పెట్టుకో, ఇతర స్త్రీల యందు నీ మనసును ఉంచకో. ఇతర స్త్రీల యందు తల్లిని చూడు, పరాశక్తిని చూడు, అంతే నువ్వు ఉన్నతుడు అవుతావు. తప్ప నీ భార్య యందు లేదనుకుని వేరొకరి యందు వెతకడం నువ్వు నేర్చుకుంటే పరస్త్రీ సంగదోషేన బహవో మరణం గతాః, ఎందరో వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోతావు అలా. ఇది భారతం నేర్పింది. నేను అందుకే అంటా, మహాభారతాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే ఆడదాని విలువేమిటో చూపించింది భారతం. అన్నిటికన్నా అత్యంత గౌరవించవలసింది ఎవరినో భారతం చూపించింది. అలాగే అత్యంత ప్రమాణాలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా చూపించింది. నేను ఇలా అన్నానని కాదు, మీరు విచారణ చెయ్యండి. కుంతి జీవితమే మీరు తీసుకోండి. కుంతీదేవి పుట్టింది శూరుడి పుత్రికగా పుట్టింది, వసుదేవుడికి చెల్లెలు. ఆవిడ పేరు పృథ. కానీ ఆవిడ్ని కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి ఆవిడ కుంతీదేవి అయింది. ఇంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కుంతిభోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వస్తే సేవ అక్కడ వ్రతం చేసుకుంటానని ఈమెకి ఓర్పు ఎక్కువ ఉంది, అందుకని ఈమె బాగా దుర్వాసో మహర్షిని సేవిస్తుందని కుంతీదేవిని పంపించాడు కుంతిభోజుడు. ఆమె చాలా దుర్వాసో మహర్షి సంతోషించేటట్టుగా సేవించింది. ఎందుకంటే ఆయన క్రోధం ఉన్నవాడు, ఎప్పుడు దేనికి కోపం వచ్చి ఏ శాపం ఇస్తాడో తెలియదు. అటువంటి వాణ్ణి ముక్కుపచ్చవారని పిల్ల అన్ని నెలలు సేవించింది. ఆయన వెళ్ళిపోతూ ఒక విచిత్రమైన వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు, నీకు సంతానం కలుగుతుందన్నాడు. చాపల్యంతో పెళ్లి కాకుండా ఒకనాడు అంతఃపుర పైభాగంలో నిలబడి సూర్యభగవానుడి కాంతిని చూసి పిలిచింది మంత్రంతో. ఆయన ధర్మం ఆయన నెరవేర్చేశాడు. సద్యగర్భంలో సంతానాన్ని ఇచ్చేశారు. ఒక్క ఆడది వివాహపూర్వ శృంగారమునకు సంతానమునకు వెడితే ఎంత ప్రమాదం వస్తుందో భారతం చూపించింది. నోటితో యథార్థ జీవితాల్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా తేలిక. నిజంగా వాస్తవంగా జీవితాలు ఎలా ఉంటాయో చూడాలంటే మీరు భారతం చూడాలి. పిల్లాడు పుట్టాడు, తల్లిదండ్రులకి కూడా చెప్పలేదు, భయపడిపోయింది. దేవతల వలన కలిగిన సంతానం అయితే మాత్రం కన్యపిల్ల, భయపడి పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసింది. కానీ గుండెలో మాత్రం కలుక్కుమంటూనే ఉంది. ఎప్పుడు మరిచిపోయింది బాధ? పాండురాజుతో వివాహం అయింది. అమ్మయ్య, మంచి భర్త, కురు సామ్రాజ్యానికి సామ్రాట్, ఆయనకి భార్యనయ్యాననుకుంది. ఆ ఆనందం ఎక్కువ నెలలు నిలబడలేదు. మాద్రిని వివాహం చేసుకున్నాడు పాండురాజు. సవతి వచ్చింది, అలాగే సర్దుకుంది. పోన్లే అనుకుంది. ఉన్నవాడు ఊరుకోకుండా శతశృంగానికి వెళ్ళాడు. అక్కడ నిష్కారణంగా శాపానికి గురయ్యాడు. భార్యలతో సంగమించావో ప్రాణం పోతుందని. ఇప్పుడు సంతానం లేదు. నాకు తండ్రిని అవ్వాలనుంది అని ఏడిచాడు. అప్పుడు చెప్పింది నాకు వరం ఉందని. వరం ఉంది అని చెప్తే నేను అనుజ్ఞనిస్తున్నాను, సంతానాన్ని పొందన్నాడు. 3 వలన సంతానం పొందింది. పోన్లే, ఇప్పుడు ఎలా ఆయనకి 2 భార్యలున్నా సంతానవతిని నేనన్న సంతోషాన్ని పొందింది. పాండురాజు పిలిచన్నాడు, మాద్రికి కూడా ఉపదేశించి ఆవిడ కూడా తల్లి అవుతుందన్నాడు. మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేసింది, ఆవిడ తల్లి అయింది. నిలబడిందా సంతోషం? పోని పాండురాజు మాద్రితో సమాగమానికి సిద్ధపడ్డాడు. ప్రాణం పోయింది. తప్పు చేసిందాన్ని నేను పెద్దదాన్ని నేను సహగమనం చేస్తానంది కుంతి. నీలా పిల్లల్ని పెంచగలిగిన నైపుణ్యం నాకు లేదు, నేను భర్తతో వెళ్ళిపోతాను, నేను ఆయన
ఉద్రేకపడడానికి కారణమయ్యానని మాద్రి సహగమనం చేసేసింది. 5 పిల్లలతో కుంతి మిగిలిపోయింది శతశృంగం మీద. ఇప్పుడు వెడితే పుట్టింటికి వెళ్ళాలి, లేకపోతే కురుసభకి వెళ్ళాలి. కురుసభకి వెడితే భర్త లేడు, అందరూ తలో మాట మాట్లాడతారు. పాండురాజు పుత్రులా దేవతల పుత్రులా అని అడుగుతారు. ఆడది ఏం చెప్పుకుంటుంది? వాళ్ళ జననము సక్రమమే అని చెప్పడం కోసం, వాళ్ళు పాండు సింహాసనానికి అర్హులే అని చెప్పడం కోసం ఋషుల్ని వెంట పెట్టుకుని వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళి బాధపడే కన్నా తాడో పేడో అత్తవారింటే తేల్చుకోవాలనుకుంది. అక్కడికే వెళ్ళింది. భీష్మాదులు ఉన్నారు, అనుగ్రహించారు, ఆమెది సత్యమే అన్నారు. పిల్లల్ని తీసుకుంది, కూర్చోబెట్టింది, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. లక్షాగృహంలో పెట్టి కాల్చేశారు. బయటపడింది. కష్టపడి బ్రాహ్మణ వేషాల్లో తిరిగారు. ద్రౌపదీదేవిని 5 భార్యం చేసింది. సరే, ఏదో ఇంత కష్టపడ్డారు పిల్లలు, రాజయ్యాడు, ఇంద్రప్రస్థానికి అనుకుంది, రాజధాని కట్టుకున్నాడు అనుకుంది. అమ్మా ఓడిపోయామమ్మా, జీవితంలో అందరం కలిసి వెళ్ళిపోతున్నామమ్మా అరణ్యవాసానికి అన్నాడు. ఎంత ఏడ్చిందో. ద్రౌపదినిచ్చి పంపించి తాను ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనాదులు అనే మాటలకి ప్రతిరోజు చచ్చిపోలేనని విదురుడి ఇంట్లో ఉండిపోయి పంపింది. ఆఖరణ రాణి వచ్చింది. పిల్లలందరికీ అంతకన్నా ముందే విలువిద్యా ప్రదర్శనం జరిగింది. కర్ణుడు వచ్చి అర్జునుడితో సమానంగా బాణప్రయోగం చేశాడు. ఎవరు నువ్వని అడిగారు. సూతపుత్రుడు వీళ్లతో కలిసి విలువిద్యా ప్రదర్శనం చేయకూడదన్నారు. ఆయన ఏమీ చెప్పలేక ఆకాశం వంక చూస్తూ నిలబడిపోయాడు. సహజ కవచ కుండలాలతో ఉన్న పిల్లవాడిని చూడగానే నా కొడుకే అని గుర్తుపట్టింది. వివాహపూర్వం పుట్టిన కొడుకు. సభలో చెప్పలేక, కొడుకు అవమానపడుతున్నా తట్టుకోలేక మూర్ఛపోయింది ఆసనం నుంచి. విదురుడు నీళ్లు చల్లి పైకి లేపాడు. ఒకే తప్పు జీవితంలో ఎంత కట్టి కుడుపుతోందో చూడండి. భారతీయ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో భారతం చదివితే తెలుస్తుందని నేను అందుకే అన్నాను. ఒక్క తప్పు. ఇష్టం వచ్చినట్టు టీవీల్లో ఎపిసోడ్స్ వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు సీరియల్స్ చూపిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తున్నారు. పాడైపోయిన పిల్లల బతుకులకి ఎవరు జవాబుదారీ వహిస్తారు? మహాభారతాన్ని వ్యాసుడు అలా చెప్పలేదు. మహాభారతాన్ని కవిత్రయం అలా అనువాదం చేయలేదు. 10 మంది ఎలా బతికితే బాగుంటారో ఆ సత్యాలు చెప్పారు. అంతేకాని బాగా కోట్లు సంపాదించడానికి, టిక్కెట్లు బాగా రావడానికి ఎంత హేయమైనవి చెప్పచ్చో అలా చెప్పడం ఈ జాతి సంస్కృతి కాదు. చెప్పేటప్పుడు పరమ పవిత్రమై విన్నవాడి జీవితం అభ్యున్నతిలోకి వచ్చేటట్టుగా చెప్పడం, అలా రచన చేయడమే ఈ దేశానికి సంప్రదాయం, ఈ దేశపు సంస్కృతి. ఇప్పుడు కింద పడిపోయినటువంటి కుంతి లేచింది. కడుపులో అగ్నిహోత్రం. కర్ణుడు తన కొడుకని చెప్పలేదు. కర్ణుడు దుర్యోధనుడి పక్షాన చేరారు, పాండవులు ఇటున్నారు. కర్ణుణ్ణి చూసే దుర్యోధనుడు కాలు దువ్వాడు. తీరా యుద్ధం వచ్చిన తర్వాత సిగ్గుపడుతూ కర్ణుడి యొక్క శిబిరంలోకి వెళ్ళి కొంగు జాపి అడిగింది, నువ్వు ఇటు పక్షంలోకి వస్తావా అని. ఇన్నాళ్లకమ్మా నేను గుర్తొచ్చానా అన్నాడు. ఆ మాట తట్టుకోలేకపోయింది. పోనీలే అమ్మా, యుద్ధంలో 9 విడిచిపెడతాను, ఎప్పుడూ నీకు పంచపాండవులు ఉంటారు, ఉంటే నాతో కలిపి, లేదా నేను లేకుండా. అర్జునుణ్ణి మాత్రం వదలను, 9 మాత్రం నాకు యుద్ధంలో దొరికినా సంపను. విడిచిపెడతానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి కర్ణుడే ఈగుతాడని కుంతికి తెలుసు. నిజంగా యుద్ధం వచ్చింది. అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోయాడు. కర్ణుడు చనిపోయాడని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏ ఆశ్రయం లేక కర్ణుడు చెడిపోయాడో కుంతికొక్కతికే తెలుసు. చేసినది ఒక్కటే తప్పు. వివాహపూర్వ శృంగారము వలన జన్మించిన కుమారుడు. చెప్పలేకపోయింది 10 మందిలో. తత్కారణం ఆ స్థితిని పొందింది. కురుక్షేత్రం యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నువ్వులు నీళ్లు విడిచిపెడుతున్నారు. చనిపోయిన వాళ్ళందరి పేర్లు చెప్పి ఒక్కొక్క పేరు చెప్తున్నారు. కర్ణుడి పేరు వచ్చింది. అటు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఇటు ధర్మరాజు కూర్చున్నాడు. ఎవరు వదిలిపెడతారు నువ్వులు నీళ్లు అన్నారు. ధర్మరాజు అన్నాడు, ఆయన నా బంధువు కాడు, సూతుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆయన నా బంధువు కాడన్నాడు. ఇహ తట్టుకోలేకపోయింది కుంతి. నా వలన చచ్చిపోయాడు నా కొడుకు, కనీసం వాడికి నువ్వులు నీళ్లు కూడా లేవు, ఇక తట్టుకోలేరని బావురుమని ఏడ్చి చెప్పేసింది. మీ పెద్దన్నగారు రా, నేను కన్న కొడుకురా, చచ్చిపోయాడు రా, నువ్వులు నీళ్లు వదలండి రా. ధర్మరాజు అన్నాడు, ఇన్ని కష్టాలు పడి పెంచితే ఛీ అమ్మా,
చెప్పకుండా వివాహపూర్వ శృంగార సంతానాన్ని పెంచి దాచి మా చేత అన్నని చంపించావు. కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు రహస్యము దాగకుండుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. సిగ్గుతో తలంచుకుని ఇంత కష్టపడి పిల్లల కోసమని ధర్మ సంతానం వీళ్ళు కదా అని వీళ్ల కోసం తాపత్రయపడ్డాను. ఆఖరికి చీ అనిపించుకున్నాను ధర్మరాజుతో. శాపవాక్కు పడ్డాను, బాధపడింది. ఆఖరికి ధృతరాష్ట్రుడు గాంధారి తన పిల్లల్ని ఏం శాపమిస్తారో అని భయపడి పిల్లల కోసమని ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని సేవించడానికి అరణ్యానికి వెళ్ళి దావానలంలో కాలిపోయి శరీరం వదిలిపెట్టేసింది. ఆవిడ జీవితంలో ఎప్పుడు సంతోషించిందంటే పాండురాజుకి శాపం వచ్చింది, భార్యలతో కలిస్తే మరణిస్తాడన్న వార్త విని ఆవిడ పెద్ద సంబరం చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు కుంతికి పిల్లలు పుట్టారు, మాద్రికి పిల్లలు పుట్టారు, కాబట్టి పాండురాజుకి సంతానం లేదు. ఇప్పుడు నాకే పిల్లలు పుడతారు, కాబట్టి నాకు పిల్లలు పుడతారు, కాబట్టి నా భర్త సామ్రాట్ కాడు, కానీ నా పిల్లలు సామ్రాట్టులు అవుతారు. అంటే పాండురాజుకి సంతానం లేరనుకుంది. అనుకుంది, గర్భంతో ఉంది, 101 మంది పిల్లలు పుడతారని సంతోషంతో ఉంది. ఈలోగా వరం వల్ల కుంతికి 3 పిల్లలు పుట్టారు, మాద్రికి 2 పిల్లలు పుట్టారని వింది. చిచ్చి, ఇక్కడ నా బతుకు పాడైపోయింది, నాకన్నా ముందు పిల్లలు పాండురాజు సంతానం పుట్టేశారు, కాబట్టి మళ్ళీ నా పిల్లలకి సింహాసనం రాదు. ఆక్రోశంతో కడుపు బాధేసుకుంది. ఎంత బాదుకుందంటే పిండం ముక్కలు బయటికి వచ్చి వాళ్ళని భద్రపరిచి 101 మంది అందులోంచి దుర్యోధనాదులు కౌరవులు పుట్టారు, దుస్సలాను. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఏమైనా మంచివాళ్ళు పుట్టారా? కారు. మళ్ళీ ఏడ్చింది. ఆఖరికి ఏమైందంటే కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది కొడుకుల్ని కందో అంతమంది కొడుకులు చనిపోయారు. చనిపోతే ఆఖరణ ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి కూర్చుంటే భీమసేనుడు వచ్చాడు. భీమసేనుణ్ణి పిలిచింది, నీవే కదా నా పెద్ద కొడుకు తొడలు విరగ్గొట్టిన వాడివి అంది. ఆయన హడిలిపోయి మహాపతివ్రత ఏమంటుందోనని వెళ్ళి 2 కాళ్ల మీద పడిపోయి, అమ్మా ప్రతిజ్ఞ చేశానమ్మా, తప్పక చంపానమ్మా, నన్ను మన్నించమ్మా, నీ కింకరుండమ్మా అని చెప్పుకున్నాడు. అప్పటికి ఉపశాంతి పొందింది. కానీ ఆవిడకి అంతలోనే కుంతి 5 కొడుకులు బతికున్నారు. కానీ 5 కొడుకులు అంటే మాద్రి సంతానంతో కలిపి, నా కొడుకు ఒక్కడు మిగల్లేదనుకుంది. ఏమి భీమసేన, 1 కొడుకుని మాకు తలకొరివి పెట్టడానికి మిగిలిస్తే నీకు కష్టం వచ్చిందా అంది. అని ముఖం ఎర్రపడేటప్పటికి ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట కొంచెం కిందకి జారింది. ఆ రోషపు అదురికి ఆవిడ కంటి చూపులలోంచి 1 కిరణం బయటికి పడింది. పడితే ఎదురుగుండా ధర్మరాజు గారు నిలబడితే ఆ చూపుకి సంబంధించిన కిరణం ఆయన కాలి వేళ్ల మీద పడి గోళ్లు బొబ్బలెక్కి, ఈ కట్టు జారితే ఏమైపోతామోనని అర్జునుడు కృష్ణుడి చాటికి, భీముడు పక్కలకు పారిపోయారు. అంత ఆక్రోశాన్ని చెందింది. చిట్ట చివరికి భర్తతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయింది. దావాననంలో శరీరం వదిలిపెట్టేసి. మీరు చూడండి, ఏది ఎప్పుడు ఏ మాట ఏ వరం ఎవరికి ఎలా పరిణమిస్తుందో తెలియదు. కుంతీదేవి జీవితంలో ఒక పొరపాటు, అసూయతో కడుపు బాదుకోని సంతానాన్ని కని అధికారం కోసం అర్రులు చాచి ఇంత పతివ్రత, అలాంటి స్థితిని పొంది ఆఖరికి కృష్ణుడి మీద శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళిపోయింది గాంధారి. ఇన్ని కష్టాలు పడినా ఒకే ఒక్కసారి అంతటి పతివ్రత జోలికి వెళ్ళి ఆవిడ వలువలు ఊడ్చినందుకు మహాభారత సంగ్రామమే జరగవలసి వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ 3 కురుక్షేత్ర సంగ్రామానికి చాలా ప్రధాన బాధ్యత వహించారా లేదా? అంటే ఆడదాని శక్తి విస్ఫోటనం అన్నది ఎలా ఉంటుందో, ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో, ఎంత జాగ్రత్తగా సమాజంలో మనం జీవించవలసి ఉంటుందో, ఒక్కొక్క తప్పు ఎంత దూరం వెడుతుందో, వంశాల్ని ఎలా కాల్చేస్తుందో మనకి మహాభారతం చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ధర్మరాజు ద్రౌపదీదేవి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అంత హడిలిపోయి, ఎలా ఉంటావు నువ్వు ఏడాది పాటని, అసలు నోట మాట రాక ఈ పద్యం చెప్తే అందులో ఏమైనా ఆశ్చర్యం ఉందా? ఇంకా నేను ఎదరమా అమ్మాయి పెళ్ళి వచ్చేస్తోందని గబగబా చెప్పేద్దామని ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ఎప్పటికవుతుందిరా అని భయపడుతున్నాను అన్నది వేరు మాట అనుకో. కానీ అసలు నిజంగా మీరు ధర్మరాజు యొక్క ఆంతరమైన స్థితిని
బాగా బేరీజు వేసి ఆ పరిస్థితిలో చూస్తే 5గురు ద్రౌపది కలిసి విరాటపురంలో అజ్ఞాతవాసంలోకి వెళ్ళడం అంటే అదేదో పేరంటానికి వెళ్ళి వచ్చేసినట్టు కాదు. మనకి కథ తెలుసు కాబట్టి చాలా తేలిగ్గా చెప్పేస్తాం, ఏముందండి సైరంధ్రిగా వెళ్ళిపోయిందని. సైరంధ్రిగా వెళ్ళిపోవడం అంటే మాటలు కాదండి. సైరంధ్రిగా వెళ్ళడం అంటే మాసిన చీర కట్టుకుని కుడి చేతి పక్కకి కొప్పు వేసుకోవాలి. ఆమె శరీరంలోంచి తామర పూల వాసనలు వస్తుంటాయి ద్రౌపదీదేవి. అటువంటి పద్మినీజాతి స్త్రీ ఆవిడ. ఎలదీవ గప్పిన ఎల విపరాగంబు క్రియమేన మీది నీడు ఒప్ప అంటారు తిక్కనగారి విరాటపురంలో చోట. అటువంటి తల్లి అంత కష్టానికి సిద్ధపడుతోంది. ఆవిడంది ధర్మరాజును ఉద్దేశించి, మీకు చెప్పానుగా చారిత్రాత్మక పాత్రలో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినాలి. ఆవిడంది, సైరంధ్రీవేషంబున చేరుదు అంతఃపురము చెంతకు నన్నా భూరమణి దేవి ఎంతయు గారవమున పిలువనంపగా వినయమునన్ అంది. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. ఇప్పటి వరకు వాళ్ళు అన్నారు మేము విరాట్ రాజు దగ్గరికి వెళ్ళి కొలువు అడుగుతామన్నారు. ఆవిడంది, సైరంధ్రీవేషంబున చేరుదు అంతఃపురము చెంతకు నన్నా భూరమణు దేవి ఎంతయు గారవమున పిలువనంపగా వినయమున. నేను అంతఃపురం చెంతకి వెడతాను, అంతఃపురంలోకి వెళ్ళి నాకు ఈ ఉద్యోగం ఏమని అడగను. నేను అంతఃపురం చెంతకు వెడితే అంతఃపురంలో ఉన్న వాళ్ళు నన్ను పిలిచే స్థితి అదే వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? అత్యంత వినయంతో నాతో సుధేష్ణ మాట్లాడుతుంది. అప్పుడు నేను సైరంధ్రీవేషంతో ఉంటాను అండి. ఇది చాలా పెద్ద మాట అండి, ద్రౌపదీదేవి చెప్పిన మాట. అంటే ఇప్పుడు ఆవిడ చాలా గొప్ప సాహసమే చేస్తోంది. ఆవిడ సైరంధ్రీవేషంలో వెడుతున్నా ఆవిడని సుధేష్ణ పిలిపిస్తుంది. ఆవిడకి అంత నమ్మకం ఉంది. ఎందుకనంటే ఆవిడ ఎంత కుడి కొప్పేసుకున్నా, ఎంత మాసిన చీర కట్టుకున్నా, ఆవిడ వెడుతుంటే విరాట నగరంలో ప్రవేశించగానే ముక్కున వేలేసుకుని మాట్లాడుకోవడం అంటూ జరిగితే ఒక్కటే మాట్లాడుకోవాలి, ఎవరి అందగత్తె అని. అంటే అది మీరు ఏం చేసినా దాగని అందం. ఆవిడ మాసిన చీరే కొట్టుకోనివ్వండి, కుడి చేతి పక్క నేను ఆ రెండు తప్ప ఇంకొకటి మాట్లాడటలేదు. ఎందుకంటే ద్రౌపదీదేవి వంటి మహాపతివ్రత, అటువంటి తల్లి, ఆవిడ గురించి ఒక్క తప్పు మాట నా నోటి వెంట దొరలడానికి వీల్లేదు. ఆ రెండే నేను మాట్లాడుతున్నాను. అందుకే అటువంటి తల్లిని సౌందర్యాన్ని కొడుకెంచకూడదు. కానీ ఒక పౌరాణిక ప్రవచనం చేస్తున్నాను కాబట్టి అక్కడ వరకు నేను చెప్తున్నాను. ఎంత దాచే ప్రయత్నం చేసినా ఆవిడ అందం మాత్రం దాగదు. కాబట్టి ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎవరీ అందగత్తెనే మాట్లాడతారు. ఇంతమంది వెంట పడితే సుధేష్ణకి వార్త ఎడుతుంది, ఇంత అందగత్తెని ఎప్పుడూ చూడలేదట, మన వీధిలో పెడుతోందని. ఇలా పిలవండి అంటుంది. ఎందుకంటే ఆవిడొచ్చి చూడదుగా. అంతఃపురం చెంతకి వెళ్ళడానికి దాచిపెట్టినా దాగని తన సౌందర్యమే సాధనం. తర్వాత సైరంధ్రీవేషాన్ని ఆవిడ అడుగుతుంది. నేను సైరంధ్రిగా ఉంటానని చెప్తుంది. సైరంధ్రిగా ఉంటానంటే ధర్మరాజు మళ్ళీ ఉలిక్కి పడతాడు. ఎందుచేతనో తెలుసా అండి? ఆవిడ సామాన్య స్త్రీ కాదు. నీకేం వచ్చని అడిగాడు. చేయించుకోవడం తప్ప చేయడం రాదే అన్నాడు. కాబట్టి ఏం చెయ్యగలదో చెప్తోంది ఆవిడ. కలపంబుల భినవ గంధంబులగ కూర్చి తనువున అలదుతూ తనుపు కాగా మృగమద పంకంబు మృదువుగా సారించి తిలకంబు వెట్టుదు చెలువు మిగుల పువ్వులు బహువిధంబుల గట్టి ముడికొక్క భంగిగా నెత్తులు పట్టి ఇత్తు హారముల్ మెరయను యారంబుగా గృచ్చి అందంబు వింతుగా నలవరింతు వివిధ శిల్పముల ప్రవీణనై మరియును వలయు పనుల వెంట మలగనేత్తు మత్స్యరాజ మహిషి మనమున మక్కువ నెలకొనంగ ఇట్లు కొలువ నేర్తూ అంది. ఇంతటి గొప్ప ద్రౌపది ఎంత కష్టపడడానికి సిద్ధపడుతోందో చూడండి. నాకు గొప్ప గొప్ప పరిమళ ద్రవ్యాల్ని తీసి సుగంధ ద్రవ్యాలతో కలిపి ఆ గంధం తీసి ఆ గంధము మిగిలినటువంటి పరిమళ ద్రవ్యాలు కలిపి నేను సుధేష్ణ యొక్క శరీరానికి అవదుతాను. ఆవిడ కర్మ అండి. ఎక్కడి తల్లి ఎక్కడి పని చేయడానికి సిద్ధపడుతోంది. ఆమెకి నేను బహు రకములైనటువంటి కస్తూరి బొట్లు ఆమె లలాటమునందు అందంగా ఆయా సందర్భములకు అనుగుణంగా తీర్చిదిద్దుతాను. పూల మాలలు రకరకాలుగా కట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కొప్పు వేసి ఆ కొప్పుకి ఏ రకమైన పూల చెండు బాగుంటుందో అటువంటి పూల చెండు అలంకరిస్తాను. మర్యాద తప్పకుండా నాకు తెలుసున్న అనేక రకములైనటువంటి పనులు ఏమున్నాయో ఆ పనులతో సుధేష్ణ సంతోషించేటట్టుగా నేను ప్రవర్తిస్తాను. ఇలా
అజ్ఞాతవాస కాలాన్ని సైరంధ్రీ వేషంలో గడిపేస్తానండి. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఈ మాట చెప్పావు బాగుంది, కానీ మన వంశగౌరవాన్ని జ్ఞాపకం పెట్టుకోసుమా. నేను అందుకే అన్న ధర్మరాజు గారు మాట్లాడుకోవాలి, ద్రౌపది మాట్లాడు. ఇప్పుడు ద్రౌపది మాట్లాడలేదు ఈ మాట అంటే. ఆ నవ్వు మీద ఎన్ని ఉపన్యాసాలు చెప్పచ్చండి. ఆవిడ ఏమీ అనలేదు ధర్మరాజు గారు అంటే. ఆహా అన్నది. ఓరి పిచ్చివాడా, ఎన్ని కష్టాలు వచ్చాయి, మీ మర్యాద ఎవరు నిలబెట్టారు? నా వల్ల మర్యాద పోతుందని బెంగెట్టుకుంటున్నావా? నాకు తెలియదా? నేను మీ ప్రాణమన్నా వదిలేస్తాను, కానీ మాన మర్యాదల్ని వదిలేదాన్ని కాదు. కాబట్టి ఈ మాటలో ఆడది చెప్తే అందంగా ఉంటుందా? మగవాడు తొందరపడి కంగారులో భార్య మీద మక్కువతో తాను అనొచ్చేమో, కానీ భార్య దానికి తిరుగు జవాబు ఏం చెప్తుందండి? అందుకని అది నిర్లక్ష్యమా అంటే నిర్లక్ష్యం కాదు. అది అవన్నీ ఎందుకు జరుగుతాయి అన్న ఉదాసీనత అంటే ఉదాసీనత కాదు. అది భర్తకి జవాబు చెప్పక్కర్లేదులే అన్న ధోరణ అంటే కాదు. ఇవి నాకు తెలియవా అన్నదా అంటే అది కాదు. మరి దేనికి అన్నో చిరునవ్వు నవ్వడం అంటే నా జోలికి రావడమే ఆ పాతివ్రత్యాన్ని నిలబెట్టుకోవడం నాకు వచ్చాను. ఆవిడంటూ వాళ్ళని గట్టెక్కిస్తే ఆవిడ పాతివ్రత్యంతో గట్టెక్కించింది. ఆ పాతివ్రత్యము నన్ను అంటి పెట్టుకుని ఉంటుంది. మీరు ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, నా పాతివ్రత్యము నాకు రక్ష. ఇది తను చెప్పుకునేది కాదు, తన గురించి తాను స్తోత్రం చేసుకుని చెప్పుకునేది కాదు. ఒక్క నవ్వు నవ్వి ఊరుకుంది. ఏమి విరాటపరమం, ఏమి తిక్కనగారు మహానుభావుడు. ఒక్కొక్కసారి నవ్వుతో జవాబు చెప్పిస్తారు ఆయన. చాలా గమ్మత్తైన ఏమి తిక్కనగారండి. జాతి సాష్టాంగపడి నమస్కరించవలసిన వ్యక్తులు వాళ్ళు. ఈ జాతికి సంస్కృతి నేర్పాలని తాపత్రయపడిన వైతాళికులు. ఆ తల్లి ఈ మాట చెప్పి, కాబట్టి నేను సైరంధ్రీ వేషాన్ని పొందుతాను అని చెప్తే చాలా సంతోషించాడు. ఇప్పుడు 5గురు ఇహ ఆ విరాట్ రాజు గారి యొక్క కొలువు కూటంలోకి ప్రవేశించాలి. ఆ సమయంలో ధౌమ్యుడు లేచి అన్నాడు. ధౌమ్యుడు వాళ్లతో పాటే ఉన్నాడు, ఇంకా వెళ్ళిపోలేదు. ఆ ధౌమ్యుడు అన్నాడు, మీరే సహజంగా అగ్నిహోత్రం లాంటి వాళ్ళు, పైగా మీ దగ్గర అనేక రకములైనటువంటి అస్త్రములు సంధించడం గురించి, ఉపసంహారం గురించి మంత్రాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు రగులుతున్నటువంటి అగ్నులు. ఇటువంటి వాళ్ళు మేము ఇలా సేవిస్తామనుకుని వెళ్ళిపోవడం చాలా తేలిక. అక్కడ వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత ఇలా ఉండాలన్న విషయం మాత్రం మీకు తెలియదు. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు మీకు సింహాసనాల మీద కూర్చుని సేవలు అందుకోవడం తెలుసు, కానీ సేవించడం తెలియదు. సేవించడం తెలియాలంటే సేవించేటప్పుడు వచ్చేటటువంటి వైక్లభ్యములు ప్రభువు యొక్క ఆగ్రహాన్ని ఎలా తీసుకొస్తాయో తెలిసి ఉండాలి. అది ఎవరికి బాగా తెలుస్తాయి? సేవించే వాళ్ళకి తెలుస్తాయి. మీరు ఎప్పుడు సేవించలేదుగా, మీకెలా తెలుస్తాయి? ఇప్పుడు నేనెందుకు చెప్పాలి మీకు అంటే, మీ యందు విపరీతమైన ప్రేమ ఉన్నవాణ్ణి కాబట్టి చెప్పకపోతే తప్పవుతుంది. కాబట్టి నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. ఇది పురోహితుడు అంటే. పురము యొక్క హితమును కోరుతుంటాడు. వాళ్ళ హితం కోరి చెప్తున్నాడు ఆయన. తగదొచ్చి తనకు అర్హంబగునెడ కూర్చుండి రూప వవికృత వేషంబుగ సమయమెరిగి కొలిచిన జగతీవల్లభునకతడు సమ్మాన్యుడగున్. సభలోకి వెళ్ళినప్పుడు రాజుగారు సభలో సింహాసనం మీద కూర్చుని ఉంటారు. గబగబా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు రాజు పక్కన. మనకి రాజుగారు ఏ ఆసనాన్ని కేటాయించారో అందులో బహుభద్రంగా మర్యాదతో గౌరవంగా కూర్చోవాలి. ఇప్పటికీ మీరు చూడండి, సాధారణంగా ఒక ఆఫీసర్కి ఒక అసిస్టెంట్ మీద అసహ్యం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కూర్చునే తీరు బట్టే ఉంటుంది. మీరు కాదనలేని సత్యం. ఇష్టం వచ్చినట్టు కూర్చోవడం, కాళ్ళు ఇలా చాపి కూర్చోవడం, లేకపోతే ఆయనే ఆఫీసర్లా కూర్చోవడం, లేకపోతే ఆఫీసర్ గారి కన్నా మంచి కుర్చీ ఆయన వేసుకుంటానండం, ఆఫీసర్ గారి కుర్చీ ఎలా ఉంటుందో అలాంటి కుర్చీ తను వేసుకోవడం చేస్తే పైకి ఏమనకపోయినా ఇద్దరికీ ఒకలాంటి కుర్చీ ఏమిటని ఆయనకి అనిపిస్తుంది. కాబట్టి దేని హుందాతనం దాందే మీరు అంగీకరించవలసి ఉంటుంది. ఆ సత్యాన్ని అంగీకరించినప్పుడే అందంగా ఉంటుంది. నాకు అనేక సభల్లో
ఇక్కడే ఉన్నారు రామారావు గారు, మాకు ఏరియా మేనేజర్ చేశారు, డిస్ట్రిక్ట్ మేనేజర్ చేశారు ఆయన. ఆయన ఏరియా మేనేజర్గా చేస్తున్నప్పుడు నేను ఉపన్యాసాలు చెప్పా. ఆయన నా కాళ్ళకి నమస్కారం చేసేవారు. నేను మర్నాడు ఆఫీస్కి వెడితే ఆయన కనపడగానే నేను ప్రథమ నమస్కారం నేను చేసేవాడిని. ఎందుకని అంటే నువ్వు నీ ధర్మాన్ని గమనించాలి. ఇక్కడ వ్యాసపీఠం మీద కూర్చున్నప్పుడు నమస్కారం అందుకోవడానికి నాకు అర్హత ఉంది. నేను దిగిపోయి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా పై అధికారికి నమస్కరించవలసిన బాధ్యత నా మీద ఉంది. ధర్మం అంతే. అంతేకాని అప్పుడు కూడా రామారావు గారు వచ్చి నా కాళ్ళకి దండం పెట్టాలని నేను కోరుకోకూడదు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఒక అఫీషియల్, నా ధర్మం అంతే. ఈ ధర్మం ఇమడడం చాలా కష్టం. దానికి మానసికంగా పరిణితి ఉండాలి. అలా లేదనుకోండి చాలా చాలా ఇబ్బంది పెడతారు. నన్ను చాలామంది అడుగుతుండేవారు, ముందు రోజు సభల్లోనేమో అన్ని పూలదండలు వేయించుకుంటారు, మర్నాడేమో నిడదవోలు వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ ట్రైన్లో టాయిలెట్ల దగ్గర నిలబడి వెళ్ళిపోతుంటారు, మీ మనసుకి కష్టంగా ఉండదని. ఎందుకు కష్టం? ఆ పాత్రే నిన్న రాత్రి అయిపోయింది, ఈ పాత్రే, ఏ పాత్రకు ఆ పాత్ర అందమే. దీని ఆనందం దీంది, దాని ఆనందం దాంది. మళ్ళీ పంచె కట్టుకుంటే అలవాటు అయిపోయింది, టాయిలెట్ దగ్గర నించుంటాను, అక్కడ పెట్టండి మైక్ అనకూడదు కదా. ఇక్కడికి వస్తే వేదిక మీద కూర్చోవాలి, అక్కడికి వెడితే టికెట్ లేకుండా స్లీపర్ క్లాస్ ఎక్కడమే తప్పు. టాయిలెట్ దగ్గర నించోడానికి నీకు మళ్ళీ విజయం నించోడమే, వాడి కుర్చీలో నువ్వు కూర్చోడండి, వాడి టికెట్ కొనుక్కుంటే పాపం. కాబట్టి ఎక్కడి ధర్మం అక్కడ పాటించాలంతే. కాబట్టి ధౌమ్యుడు ఆనాడు చెప్పింది జీర్ణమైతే ఈనాటికి మీరు ప్రశాంతంగా బతకగలరు. అది లేదనుకోండి, మీరు అనవసరంగా అధికారితోటి ఇబ్బందులకి వెళ్ళిపోయి నిష్కారణంగా లేనిపోని గొడవలు తెచ్చుకోవడం అనేటటువంటిది చాలా మంది జీవితంలో కనపడుతుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? నీ పాత్ర నువ్వు గుర్తెరగకపోవడం. అది వద్దు సుమా చెప్తున్నాడు. నీ పాత్ర గుర్తెరుగు, లోపల నీకు జీర్ణమైంది ఇంతకాలం రాచరికం. పైకంటే శరీరం వెళుతోంది. నీకేం అలవాటు? సభలోకి వెళ్ళేటప్పటికి చిన్నగా వెళ్ళి సింహాసనం మీద కూర్చోవడం అలవాటు. నువ్వు ఇప్పుడు వెళ్ళి విరాట్ రాజు గారి సింహాసనం మీద కూర్చుంటుంటే అలవాటు అయిపోయి వచ్చేసానంటే పొరపాటునని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటే, భీమసేనుడు వెళ్ళి మంత్రి గారు కూర్చునే చోటాను అక్కడ కూర్చుంటే బాగుండదు. నీకు ఏ ఆసనం ఇచ్చారో, నువ్వు తంత్రీపాలుడవైతే నీకు ఏ కుర్చీ ఇస్తే అందులో కూర్చోవాలి. నువ్వు కంకుభట్టు అయితే నీకే ఆసనం ఇస్తే అక్కడ కూర్చోవాలి. బృహన్నల సభలోకి రావాల్సిన అవసరం ఏముంటుందండి? అసలు బృహన్నలకి సభాప్రవేశం ఉండదు. ఆయన ఎక్కడో అంతఃపురంలో కూర్చుంటారు. ఏమి అర్జునుడు? అటువంటి అర్జునుడికి సభాప్రవేశమే లేకపోవడం ఏంటి? ఏమి భీమసేనుడు, యువరాజు, ధర్మరాజు తర్వాత ఆయన వంటల గదిలో కూర్చుని వంటలు చేసుకుంటూ ఉండడం ఏంటి? అంటే గుర్తెరగాలి నీ పాత్రని గుర్తెరిగి ఒదిగిపోవాలి అందులోకి. అలా ఒదగడం జాగ్రత్తగా నేర్చుకోండి. ఎవరి కుర్చీల్లో వాళ్లే కూర్చోండి అని చెప్పాడు. ఎంత పెద్ద మాట చూడండి. ధౌమ్యుడంటే ఇదండి. అందుకే ధౌమ్యుడి మాటలు జీర్ణమైతే మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. తెలుసా అండి? చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు. నరనాథు కొలిచి అలవడ తిరిగితి నాకేమి ఎనుచు దేకునలేమిన్ మర్యాద తప్ప మెలిగిన పురుషార్థంబునకు హాని పుట్టకయున్నే. ఒక్కొక్కసారి ప్రభు ఏం చేస్తాడంటే ఏదో సంతోషంగా ఉంటాడు, రెండని కాసేపు కూర్చోబెట్టుకుని ఏదో ఆ వ్యక్తిగత విషయాలు ఈ వ్యక్తిగత విషయాలు అన్నీ మాట్లాడతారు. మాట్లాడారు కదా అని చెప్పి 2-3 రోజులు ఏదో సంతోషంగా మీతో మాట్లాడారు కదా అని 4వ రోజున మీరు వెళ్ళి గభాలను ఓ కుర్చీ ఇలా లాక్కుని ఆయన పక్కన కూర్చుని, ఇప్పుడు అలాగే నిన్న మనం అనుకున్నాం చూసారా, మీరేదో మొదలెట్టారు అనుకోండి, గో అండ్ డూ యువర్ వర్క్ ఫస్ట్ అంటాడు ఆయన. అయిపోయిందంటే నీ బతుకు. ఆయన పిలిచి మాట్లాడినప్పుడు వెళ్ళి సంతోషంగా మాట్లాడు. నీ అంతట నువ్వు వెళ్ళి నిన్న మాట్లాడాడు కదా అని ఇవాళ కూడా అలా మాట్లాడదాం గంట సేపు అనుకుని కుర్చీలో లాక్కుని కూర్చోకు. అలా చేసావనుకో మొదటికి మోసం వచ్చేస్తుంది. అప్పుడా గబగబా మీరు వెంటనే కాదు ఎక్కడుంది, గాంధీవం ఎక్కడుంది అంటే ఇబ్బంది వచ్చేస్తుంది. అందుకని ప్రభువు పిలిస్తే మాట్లాడండి. నిన్న మాట్లాడాడు, మొన్న మాట్లాడాడు, ప్రీతిగా మాట్లాడాడు కాబట్టి మనం ఇవాళ కూడా చొరవ తీసేసుకుంటే ఏమవుతుంది అని అనుకోకండి సుమా. ఆయన పిలిస్తేనే ఆ మన్నన పొందండి తప్ప మనకేమనుకుని అనుకోకండి. మనమేముంది ఉద్యోగులం, పిలిచి మాట్లాడితే సంతోషంగా పెడదాం, లేకపోతే ఎందుకు మనకి ఇచ్చిన సీట్లో మనం కూర్చుంటే అయిపోతుంది అనుకోండి. అప్పుడు మీరు భద్రంగా ఉంటారని చెప్పాడు ఆయన. జీర్ణం అయితే మీకు ఆఫీసులో పనిచేయడం చాలా తేలికండి. నాకు అనిపిస్తుంది మహాభారతం బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకునే వాళ్ళకి సిలబస్గా ఇచ్చు ధౌమ్యుడు చెప్పిన మాటలన్నీ కాదని మీరు చెప్పండి, నేను చెప్తాను. నేను ఒకసారి హైదరాబాద్లో నాతో గోపాలకృష్ణ గారు వచ్చారు. శ్రీరామాయణంలో అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో ఉపన్యాసాలు చెప్తే పర్సనల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ గురించి
ప్రత్యేకంగా సెమినార్స్ కండక్ట్ చేసేటటువంటి ఒక MBA చదువుకున్న ఒక పిల్ల నా దగ్గరికి వచ్చింది, ఆర్గనైజ్ చేస్తున్న ఆయన కూతురే, మా గోపాలకృష్ణ గారే సాక్ష్యం, నేను అబద్ధం చెప్పాను అనుకుంటే. ఇన్నాళ్ళు నేను మేనేజ్మెంట్ సైన్సెస్లో ఉన్నవి గొప్ప అనుకునేదాన్ని గురుగారు, అసలు రామాయణంలో చెప్పినన్ని మేనేజ్మెంట్ సైన్సెస్లో లేవండి అంది అమ్మాయి. నేను ఇక నుంచి సెమినార్స్ కండక్ట్ చేస్తే రామాయణంలో ఉన్న కోట్ చేసి చెప్తానని చెప్పింది. అవుట్డేటెడ్ అని మీరు అనుకోకండి, రామాయణ భారతాలు ఎప్పుడవో అని మీరు అనుకోకండి, ఎప్పటివో అనడం తప్పు, మీకు ఎప్పటికీ పనికొస్తాయి కాబట్టి ఇచ్చారు మీకు. కాబట్టి ఈ మాట చెప్పి ఆయన అన్నాడు, పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులు అనరు రాజుల అజ్ఞ మిగిలిన చోటన్, శత్రులక దమయలుకకు పాత్రము చేయుదురు నిజ శుభస్థితి పొంటెన్. రాజులకి స్నేహితులని కాని, తల్లిదండ్రులని కాని, అన్నదమ్ములని కాని, అక్క చెల్లెళ్ళని కాని, భృత్యులని కాని, సేవకులని కాని ఎవ్వరూ ఉండరు. వాళ్ళకంటూ ఉండేది ఏమిటో తెలుసా? తమ ఆజ్ఞ పాటించేవాళ్ళండి. తమ ఆజ్ఞ పాటించట్లేదు, ఇప్పుడు చనువు తీసేసుకుంటున్నాడని అనిపిస్తే వాళ్ళు వేసే శిక్ష ఏమిటో తెలుసా? ఇక ఆ వ్యక్తిని బతకనివ్వరు, కుత్తుక కత్తిరిస్తారు. కాబట్టి రాజుతో తొందరపడి ఎక్కువ చొరవగా ఉండడం అత్యంత ప్రమాదకరం. కాబట్టి వెళ్ళవద్దని చెప్పాడు. నేను ఎన్ని పద్యాలు చెప్తానని కొన్ని తీసేశాను కానండి, అవ్వట్లేదు. ఏమిట్రా 4 రోజులు అయిపోయింది, అసలు ఇప్పటికీ విరాటరాజు గారి కొలువులోకి వెళ్ళట్లేదు, పెళ్ళి వచ్చేస్తోంది, ఏముంది విరాటపురం చెప్పేస్తానులే అనుకున్నానని భయపడి కొన్ని వదిలేస్తున్నాను. కానీ ఎంత దూరం చెప్పాడో తెలుసా అండి? నీకు ఇవ్వని పని, ఇతరులకిచ్చిన పని నే చెయ్యగలనని రాజుగారిని అడిగి తీసుకుంటే, సరే చెయ్యమంటే నువ్వు బాగా చేస్తే రాజుగారు అదే పనిగా పిలిచి వీడు ఏదైనా చేయగలడని ఇవ్వడం మొదలు పెడితే, చేసిన నాళ్లు చేయించుకుని ఒకనాడు నువ్వు ఒకటి సరిగా చేయలేకపోతే నీ జీతంలో రికవరీ పెడతాడని చెప్పాడు. ఇన్నాళ్ళు చేశాడు, ఇదొక్కటే చేయలేకపోయాడని ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఛార్జ్ షీట్ దాని మీదే ఇస్తాడు నీకు. ఇచ్చి అదేంటంటే ఇన్నాళ్ళ నుంచి నాది కాకపోయినా ఇన్ని చేశాను కదా, మరి ఇప్పుడు ఒక్కటి చేయకపోతే నాకేమిటంటే ఇంత శిక్ష వేశారని అడిగితే కుత్తుకు తీసేస్తానంటాడు. అక్కర్లేనివన్నీ నెత్తికెత్తుకోకు, పిలిచినప్పుడు వెళ్ళు, ఒళ్ళు దాచుకోకు. ప్రభుత్వ గౌరవం, నీ సంస్థ గౌరవం అనుకున్న నాడు నువ్వు ఎంతవరకు ప్రవేశించాలో అంతవరకు ప్రవేశించు. ప్రభువు దగ్గర నీ పేరు ప్రఖ్యాతులు వెలిగిపోతున్నాయనుకుని నువ్వు ఒక్కడివే వెలిగిపోదామనుకుని 10 మందిని శిక్షించడానికి నీ చొరవ ఉపయోగిస్తే, ఒకనాడు నిన్ను కాస్తున్న ప్రభువు ఏ కారణం చేతనైనా పక్కకెడితే, ఇన్నాళ్ళు నీ వలన కష్టపడిన వాళ్ళు ఒక్కటై నీ పుట్టె ముంచేస్తారేమనుకుంటున్నావో, ప్రభువు సత్యం అనుకుని తోటి వాళ్లతో విరోధాలు పెట్టుకోకని చెప్పాడు. ఏమి నాగభూషణ్ గారు సత్యాలా కదా ఆఫీసుల్లో ఇవన్నీ? ధౌమ్యుడు ఆనాడు చెప్పాడండి, పాండవుల్ని పిలిచి ఏమనుకుంటున్నావో జాగ్రత్తగా మిసులుకోండి అని చెప్పాడు. రాజునొద్ద పలువురకు సంకటంబుగా తిరుగు పనులనెంత తేజమైనా వాని బుద్ధి కలుగు వారొల్లరది మీద చేటు తెచ్చుటెట్లు సిద్ధమగుట. చాలా మందికి ఇబ్బంది కలిగించేటటువంటి నిర్ణయం ఒకటి నువ్వు వెళ్ళి రాజుగారు దగ్గర చనువుంది కదా అని, మీకెందుకు సార్ ఇలా చేసేయండి, దెబ్బకి అందరు దారిలోకి వస్తారు అని చెప్పి రాజుగారి ప్రాపకం కోసం నువ్వు అందరితో విరోధం తెచ్చుకుని రాజుకి దగ్గరయ్యాననుకుంటే, ఎప్పుడో అప్పుడు రాజుకి నువ్వు ఇలా ఎడం జరగగానే నీ పుట్టె పూర్తిగా మునిగిపోయేటట్టు వాళ్ళు నీ కొంప ముంచేస్తారు. కాబట్టి రాజు ప్రాపకం కోసం చాలా మందితో విరోధం వచ్చేటట్టుగా నీ ఉద్యోగ శైలిని నిర్వర్తించవద్దు. నీ తోటి వాళ్ళ క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభువు దగ్గర మెలగడం నేర్చుకో. ధరణిపు చక్కగట్టెదురు దక్కి పిరుందనగాని ఎట్లుగా నిరుగెలనం దగం గొలిచి ఏమనునో ఎటు చూచునొక్కో ఎవ్వరి దశ ఎప్పుడేతలపు వచ్చునో ఈతని కంచు చూట్కి సుస్థిరముగ తన్ముఖంబునన చేర్చుతు నుండుట నీతి కొల్వునని. నేను బాగుండదు వేదిక మీద చెప్తే కానీ తన్నుకొచ్చేస్తున్నాయి, నాకు ఆపలేకపోతున్నాను. నిజంగానే నేను నా సర్వీస్లో ఒక విషయం చూశాను. ఒక ఆయన అన్నాడు, ఒక అధికారి ఇంకొకరిని ఒకసారి, నేను ఈ ఆఫీసులో జాయిన్ అయినప్పుడు చూశాను మిమ్మల్ని, మళ్ళీ రిటైర్ అయిపోతున్నప్పుడు చూశాను. బహుశా ఆఫీసర్ దగ్గరికి ఫైల్ పట్టుకుని వెళ్ళవలసిన అవసరమే లేకుండా మీ సర్వీస్ గడిచిపోయిందంటే అంత బాగా పనిచేశారన్నమాట. ఏమవుతుందో తెలుసా అండి, ఎప్పుడూ ప్రభువుకి చాటుమొహం వేయకూడదు.
అంటే ఎప్పుడూ ప్రభువుకి వెనక నిలబడి మనం ఎందుకు లేండి లోపలికి వెళ్దాం, ఆయన ఎవరినో పంపిద్దామని చెప్పి ఎప్పుడూ అధికారి దగ్గరికి వెళ్లకుండానూ ఉండకు. అదే పనిగా అధికారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నము చేయకు. అధికారికి ఎదురుగుండా ఎక్కువ నిలబడకు, అధికారికి పక్కకి నిలబడు. మీరు చూడండి, అందుకే పూర్వము సభామంటపాలు ఎలా ఉండేవంటే ప్రభు ఇలా కూర్చుంటే ఇలా ఉండేవి తప్ప ఇలా ఎదురుగుండా కూర్చునేవారు కాదు. ఇలా ఎదురుగుండా సభలో ఉండడం ఆనాడు లేదు, ఇలా కూర్చునేవారు పక్కలకి. అందుకని ముందుకి కూర్చోకు, వెనక్కి కూర్చోకు, పక్కలకి నిలబడు. ప్రభు ఎవరితోన్నా మాట్లాడినప్పుడు ప్రభు చూపు ఎలా ఉంటుందో లెక్క కడుతుండు. ఎవరిని చూసినప్పుడు ఎలాగ కళ్ళు పెడతాడో, ఎలా చూస్తాడో బాగా లెక్క కట్టు. ఎందుకో తెలుసా? మనసులోని నిశ్చితాభిప్రాయం దృష్టుల చేత తెలుస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఎవరు ఏది మాట్లాడుతున్నప్పుడు ఎలా కళ్ళు పెడతాడో చూసి నువ్వు అలా ఆయన కళ్ళు పెట్టకుండా ఉండేటట్టు ఆయనతో మాట్లాడడం నేర్చుకో. తప్ప ఆయనని గమనించకుండా నువ్వు ఇతర విషయాలన్నీ గమనిస్తే ఆయన దృష్టి ఏది మాట్లాడితే కోపం వస్తుందో దానికి నువ్వు కూడా మాట్లాడి బలవుతావు. అంటే ప్రసన్నుడిగా రాజుని ఉంచడం నేర్చుకో. లేకపోతే నీకు ఎన్ని విభూతులున్నా ప్రభువాగ్రహానికి గురైపోతే మాత్రం ఇబ్బంది పడిపోతావు. జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకుని ఉండు. నగల లోపలి మాటలు తగునే వెలి నుగ్గడింపదన ఏర్పడ నుండు గడం బుట్టిన పతి విననగు పని చెప్పెటిదిగాక యాతని తోడం. బాగా జ్ఞాపకం పెట్టుకో, ప్రభు యొక్క ఇంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఎన్నడూ చేయవద్దు. అంతఃపుర విషయాలు ఎప్పుడూ తెలుసుకోవద్దు. ఒకవేళ నీ ప్రయత్నం లేకుండా నీకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాలు ఎవరి దగ్గర మాట్లాడవద్దు. ఎందుకో తెలుసా? వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎలా తెలిసింది ఈ విషయం అని ప్రభు ఎప్పుడో అప్పుడు ఆరా తీస్తాడు. ఫలానా వాడిదల్లా తెలిసిందని తెలుస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నా అంతఃపుర విషయాలు వీడు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి వీడిని ఎలా మట్టు పెట్టాలన్న దానికి ప్రణాళిక వేసి నిన్ను ఉచ్చులో బిగిస్తాడు. కాబట్టి అంతఃపుర విషయాన్ని ఎప్పుడూ మాట్లాడకు. అంతిపురము చుట్టరికంబెంతయు కీడు అంతకంటే నెగ్గు తదీయోపాంతచర కుబ్జ వామన కాంతాదులతోడి పొందు కలిమి భటునకున్. ఒక ఉద్యోగం చేసుకునేవాడికి ఉండవలసిన మొదటి లక్షణం తెలుసుకో ధర్మరాజా, పాండవులారా. రాజుగారు నివసించేటటువంటి అంతఃపురంలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. రాణుల దగ్గర పనిచేసేటటువంటి సేవకులు, కుబ్జలు, పొట్టివాళ్ళు, పేడివాళ్ళు, ఇలాంటి వాళ్ళు. వాళ్లతో స్నేహం ఎప్పుడూ కలుపుకోవద్దు. చాలా ప్రమాదం. ఎందుకో తెలుసా? ప్రభువుకి ఏకాంతమునందు నివేదింపబడవలసినటువంటి విషయాలు గబుక్కుని ఒక మాట మాట్లాడే అవకాశాలు ఆంతరంగిక పరివారానికి ఎప్పుడూ ఉంటాయి. రాణివాసంలో ఉన్నవాడితో చెలిమి చేశారండి. రాణివాసంలో వాడు ఏదో అడిగాడు, మీరేదో చనువుగా గబుక్కుని కాదన్నారు. వాడి మనసు మండింది. వాడి పైన పడకుండా రాణిగారికి ఎక్కిస్తాడు. ఏమంటే వాడు ఎంత పని చేస్తున్నాడో తెలుసా? ప్రభువుకి అమర్యాద తెస్తున్నాడని. ఆవిడ ఎప్పుడు చెప్తుందో తెలుసా ఈ విషయం? ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తుంది, ఏకాంతంగా ఉన్నప్పుడు. ప్రభువు నాకు వీళ్ళు చెప్పారని ఏం చెప్పడం, నీ మీద వాడు ఇలా చెప్పాడన్న విషయం నీకు తెలియదు, నువ్వు పాడైపోతావు. ఇది యథార్థంగా నాకు ఒక ఆయన చెప్పాడు. ఒకసారి కొత్తగా నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు, కోటేశ్వరరావు ఆయన అంటే మా డిపార్ట్మెంట్ కాడు, ఒక ఇంజనీర్, హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడప్పుడు వస్తుంటారు మన దగ్గరికి ఉపన్యాసాలకి. ఆయన నా ఈ ఉపన్యాసాన్ని ఆయన ఏ కారణం చేతనైనా వింటే గుర్తుపడతారు. ఓహో, కోటేశ్వరరావు నేను చెప్పిన విషయం చెప్పారు సభలోనే. పేరు చెప్పడం మర్యాద కాదు కాబట్టి చెప్పట్లేదు. ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో ఒక ఇద్దరితో స్నేహం చేశారు. ప్రతిరోజు అధికారి పిలిచి తిట్టేవాడు. ప్రతిరోజు కన్నుల నీళ్ల పర్యంతం అయిపోయి ఉద్యోగం వదిలేద్దామంటే కుటుంబం దరిద్రంలో ఉంది, ఈయన్ని నమ్ముకున్నారు. వదలకుండా ఉందామంటే ఉద్యోగం చేయలేకపోయాడు. వాళ్ళు ప్రతిరోజు వచ్చి అధికారి మీద ఇతను ఏదో ఒకటి మాట్లాడేటట్టుగా కదిపేవారు. ఆక్రోశంతో ఈయన మాట్లాడేవాడు. మర్నాడు ఆయన మళ్ళీ తిట్టేవాడు. ఈయనకి కొన్నాళ్ళకు అనుమానం వచ్చింది, అసలు ప్రతిరోజు నా మీద ఎందుకు కక్ష పెట్టుకుంటున్నాడు? పని చేస్తున్నాను కదా, ఎలా తెలుస్తోంది నేను బాధపడుతున్నానని? ఆయన అన్న మాటకు బాధపడి నేను ఇలా అంటున్నానని అక్కడికి ఎలా తెలుస్తోంది? ఇద్దరితో మాట్లాడుతున్నానని. ఆయన ఆ ఇద్దరితో మాట్లాడడం మానేశాడు. ఆ అధికారి ఆయన్ని తిట్టడం మానేశాడు.
ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో తెలుసా అండి, మీకు ప్రమాదం అలా వస్తోందని మీకు తెలియదు కాబట్టి అలా ప్రమాదం రావడానికి అవకాశం కల్పించగలిగిన నైపుణ్యం కొన్ని కొన్ని స్థితులలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు మీ మీద నొచ్చుకుంటారో మీకు గుర్తిరిగే అవకాశం కూడా ఉండదు. కాబట్టి అటువంటి వాళ్లతో సాన్నిహిత్యము అసలు పెట్టుకోకండి అని చెప్పాడు. అది ఉపద్రవం ఎట్టించో వస్తే మీరు కనిపెట్టలేరు. కాబట్టి వెళ్ళకండి వాళ్ళ జోలికి. ఎంత గొప్ప మాటలండి ధౌమ్యుడివి, ఎంత దూరం ఆలోచించి చెప్పాడండి నిజంగా. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, జనపతి ఎవ్వరినైనను మనుప చెరుపబూని యునికి మది తెలియని రింగిన ఏని తాను వెలిపుచ్చునే మున్నెట్టి పాలసుండును దానిని. ప్రభువు ఎవరినో అనుగ్రహించాలనుకుంటాడు, ప్రభువు ఎవరినో శిక్షించాలనుకుంటాడు. ఈ రెండు జరుగుతున్నప్పుడు నీకు ఎందుకో ఒక కారణం వల్ల తెలిసింది. ఎవరినో శిక్షిద్దాం అనుకుంటున్నాడనో ఎవరికో ఉపకారం చేద్దాం అనుకుంటున్నాడనో నీకు తెలిసింది. నీకెలా ఉత్సాహం ఉంటుందంటే ఇది ముందెళ్ళి బయట చెప్పేస్తే ఆయనకి తెలిసిందండి, ఆయన చెప్పాడు మహానుభావుడు మనకే అని చెప్పేసి నీ పేరు ప్రఖ్యాతి వెలగొందడానికి అవకాశం అనుకుంటావు. కానీ ఆయన వేద్దామనుకున్న శిక్ష వెయ్యడానికి వీలు లేని స్థితి వచ్చిందనుకోండి ప్రభువుకి, ఇది ఎలా బయటికి వెళ్ళిందని అడుగుతాడు. ఎవరి వలన వెళ్ళిందనుకుంటున్నాడో వాడు మట్టు పెట్టబడతాడు. ఈ ప్రమాదం నీ మీదకి వస్తుంది. కాబట్టి అదే పనిగా తెలుసున్న విషయాలు, ప్రభుత్వ రహస్యాల్ని బయట చెప్పే అలవాటు ఎప్పుడూ పెట్టుకోకండి, ఎప్పుడూ చెప్పకండి. ఆయన ఎవరికి ఉపకారం చేస్తున్నాడని మీకు తెలిసినా ఊరుకోండి అంతే. ఆయన శిక్షిద్దాం అనుకున్నాడు, మీరు ఊరుకోండి అంతే. మీ అంత మీరు చెప్పకండి, ప్రమాదం వస్తుంది దానివల్ల మీకు. అది మీ పని కాదు, మీరు చెప్పకూడదని చెప్పాడు. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ప్రత్యేకించి ఈ చెప్తున్న మాటలు, ధౌమ్యుడు చెప్పిన మాటలు ఎంత దూరం పెడతాయో బాగా అర్థం అవుతుంది. నేను చెప్పక్కర్లేదండి స్పష్టంగా. ఇంకా విచిత్రం ఏం చెప్పాడో తెలుసా అండి, ప్రభువు ఎదురుగుండా ప్రభువు ఎక్కే వాహనం కన్నా డాబుగా ఉన్న వాహనం ఎక్కి తిరగద్దని చెప్పాడు. నిజం కాదు? ప్రభువు ఉన్న ఇంటి కన్నా డాబుగా నీ ఇల్లు ఉండేటట్టుగా చూసుకోవద్దని చెప్పాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కుపోతాం. కాబట్టి ప్రభువు కన్నా డాబైన ఇంట్లో ఉండద్దు. సభలోకి వెళ్ళేటప్పుడు చూడగానే అసహ్యించుకునేటట్టు ఉండద్దు. నాకన్నా డాబుగా ఉన్నాడే అని ప్రభు అనుకునేటట్టు ఉండద్దు. రెండిటికి కాని రీతిలో ఉండండి. ప్రభువు ముందు ఎప్పుడూ కూడా ఆధిక్యత మీ యొక్క వేషధారణలో కానీ, ఆభరణములలో కానీ, నివాసములో కానీ, వాహనములో కానీ కనపడకుండా చూసుకోండి. వ్యక్తిగత జీవితాన్ని, కార్యాలయ జీవితాన్ని విడదీసి జాగ్రత్త చేసుకోండి అని చెప్పాడు. ఎన్ని గొప్ప మాటలండి ధౌమ్యుడివి నిజంగా. ఇవి చెప్పన్నాడు. ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములుగా జరుపవలయు నృపతి కొలువున్న ఎడల బహిరములైన గెలనికి ఎగ్గులగుట. ప్రభువు ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుండగా ఆవులింత అండం, వెంటనే ఎవడరా అంత ఆవలిస్తున్నాడు ఇక్కడ మంత్రాంగం చేస్తుంటే తోషవతల పారాయండి వాడిని అంటే. లేదా ఎంతసేపు అండి ప్రభువుకి ఆగ్రహం వచ్చిందనుకోండి, అదే సమయంలో నేను ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ఆవలించడం ఏంటి, తీసవతల పారాయండి వీడి కుత్తుకన్నాడు అనుకోండి, ఏమైపోతాడు? రాజు తలుచుకుంటే ఏముందండి. తుమ్ము ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే, ఆయన ఏదో మంచి నిర్ణయం చేసుకుంటాడు, అయితే ఎల్లుండి యుద్ధానికి బయలుదేరడం అనగానే హాచ్ అన్నారు అనుకోండి, వీడు ముక్కు కోశవతల పారాయండి అంటే వెడుతూ శంక ఆయనకి. లేకపోతే ఇప్పుడు నేను ముహూర్తం మార్చాలి, మళ్ళీ సాధనతారా, సంపత్తారా, మిత్రతారా, క్షేమతారా ఇన్ని కలవద్దు. అందుకని ఆవులింత తుమ్ము హాసంబు, నవ్వేటప్పుడు అఫీషియల్ లాఫ్ అలవాటు చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నవ్వవలసి వస్తే ఓ చిరుమంద హాసం అనండి అంతే. అంతేగాని అక్కడికి వెళ్ళి హా 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 అని అనకండి. అలా అంటే లోపల వరకు వినపడి ఎవరా నవ్వు అని అడుగుతాడు. ఇది ఏటో పిచ్చ నవ్వే ఉంది, ఏటో నవ్వే ఏమిటి ఆఫీసులో అని అడుగుతాడు. ఒక్కొక్కసారి ఇబ్బంది తీసుకొస్తుంది. కాబట్టి ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు, ఎంత దారుణం అంటే మీకందరికీ తెలుసు, నేను వేదిక మీద చెప్తాను, మీరు చెప్పరంతే. నేను మోటార్ సైకిల్ మీద వెడుతుండగా మొన్ననే నా భార్యతో కలిసి నేను ఓవర్ బ్రిడ్జ్ మీద వస్తుంటే ఇంత ఉమ్ము వచ్చి నా మీద పడింది. మా ఆవిడండి అదేంటంటే అలా ఉమ్మేసాడు మీ మీదండి. నేనన్నా ఇవాళ నువ్వు చూసావు, ఎప్పటికి ఎంతమంది ఉమ్మేశారో నా మీద.
నోటి నిండా పిచ్చి పిచ్చి తాంబూలాలు, అది మింగకూడదు కక్కకూడదు, అటువంటి తాంబూలాలు, గంటలు గంటలు నవలడం, నెత్తురు కక్కుకునే వాళ్ళ నోటి నిండా తయారు చేయడం. వాడు వింటూ ఉంటాడు, ఏదైనా మాట్లాడాలనుకోండి, అప్పుడు వాడు గబగబా కిటికీ దగ్గరికి వెళ్ళి, నేను ఎందుకు చెప్పాలి, నెత్తురు కక్కినట్టు గోడల మీద చారికలు, మళ్ళీ వచ్చి మీతో 2 మాటలు మాట్లాడడం, మళ్ళీ మీరు చెప్పింది విని వాడు మాట్లాడాలంటే మళ్ళీ విడుతుండాలి వస్తుండాలి. ఎప్పుడు అలా తాంబూల చర్వణం చేయడం, దానివల్ల ఏమవుతుంది, గబుక్కుని జవాబు, అది తినకపోతే నాడీ మండలం పనిచేయదు, ఆలోచన రాదు. అది తిని జవాబు చెప్పవలసి వస్తే ఉమ్మేస్తే కానీ జవాబు చెప్పలేడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అస్తమానం వెళ్ళి ఉమ్మేయాలి. రాజుగారు నీ దగ్గర ఎంత ఉంది సైన్యం అన్నాడు అనుకోండి, గబుక్కుని లేచిండి కిటికీలోంచి అని వచ్చావనుకోండి, తీసేయ కంఠం అంటే నిష్ఠీవనంబు, ఎప్పుడు పడితే అప్పుడు ఉమ్మేయకండి అని చెప్పాడు మహానుభావుడు. అరే వాట్ ఏ సెన్సిటివ్ పాయింట్ ఇట్ ఈస్. హ్యాట్స్ ఆఫ్ టు ధౌమ్య. ఏమి చెప్పాడండి మహానుభావుడు. ఆయన నిజంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్స్ అనే ఏదో ఇండక్షన్ టు ఎన్ ఎంప్లాయీ అంటారు, ఇండక్షన్ పార్ట్ అంతా ధౌమ్యుడు చెప్పిన మాటల్లో ఉందండి. భారతం అంటే భారతమే, చెప్పిరా భారతం అంటే గోపాలకృష్ణ గారు, నేను ఏం చెప్పను, వాళ్ళు వెళ్ళలేదంటే. కాబట్టి ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములు కాగదరుపవలయు. మరి తుమ్మొస్తే ఎలా ఆపుకుంటామండి అంటావేమో, తుమ్మొస్తే ఇలా పెట్టుకుని తుప్పుకు మని కూడా వినపడకుండా తుమ్ముకో. హాసంబు అది నీ చేతిలో ఉన్నదేగా, పెద్ద హా 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 అంటాం మాని. ప్రభువుగాను అలా నవ్వితే అబ్బా ధర్మరాజు గారు ఎన్ని నవ్వారండి అంటారు. అంతేగాని నువ్వు వెళ్ళి అక్కడ కంకుబట్టుగా కూర్చుని భీముడు వల్లడుగా కూర్చుని వెరి నవ్వులు మొదలెడితే బాగుండదు. అందుకని అలా నవ్వకండి. ఎంత ప్రేమతో చెప్పాడో, ఎంత ఆదరంతో చెప్పాడో, అంటే వినేవాడు కూడా అంత ఆదరంతో విన్నాడు. చెప్పేవాళ్ళు ఇద్దరు ఇవన్నీ ఉమ్మి కూడదు మనకి చెప్తున్నాడు రోయ్ అంటే ఇంకేమిటి. కాబట్టి ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములుగా జరుపవలయు. ఎందుకని, నృపతి కొలువున్న ఎడల బహిరములైన గెలని కెగ్గులగుట. ఎదురుగుండా రాజుగారు ఉంటే మాత్రం అటువంటి పనులు చేయకండి అని. అంటే పాండవులు 5 కలిసి ఏమన్నారో తెలుసా అండి ఆయనతోటి, తల్లియు తండ్రియు దైవము ఎల్ల సుహృజ్జనంబు మీరు ఇట్లు కొలిచి వర్తిల్లెడు తెరంగులెంతయు తెల్లము చేసి తిరి బ్రతికితిమి మీ కరుణం అన్నారు. అయ్యా మీరే మా తల్లి, మీరే మా తండ్రి, మీరే మా దైవం, మీరే మా సుహృజ్జనం, లేకపోతే మా గురించి మాకెందుకు చెప్తారు ఇన్ని. కొలిచి వర్తెల్లుడు తెరంగులెల్ల తెలిపితిరి మీ కరుణం. మేము రేపు పొద్దున్న ఉద్యోగం చేస్తే నాన్న ఇలా చెయ్యండి, లేకపోతే ఇబ్బంది పడిపోతారని మా కోసం ఇన్ని మాటలు చెప్పారా స్వామి, మీకు మా నమస్కారం, కృతజ్ఞులం. మీకు ఏమని చెప్పని నమస్కారం కూడా, ఇంత గొప్ప మాటలు చెప్పారన్నారు. ఇప్పుడు పాండవులు 5 కలిసి తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని ముందు దాచాలి. ఎందుకో తెలుసా అండి, అదొక పెద్ద సమస్య. అసలు విరాట పర్వం ప్రారంభం అంటే పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడో తెలుసా, మనుషుల్ని దాయడం కష్టం, ఆయుధాలని దాయడం కష్టం, అన్నీ కష్టమే. ఇప్పుడు మనుషులు ఏదో పాత్రలు ఎంచుకున్నారు, ఇలా ఇలా ఉందామన్నారు, బాగుంది. ఆయుధాలు, అందున అన్నిటినీ మించి ఏమిటో తెలుసా అండి, అర్జునుడి గాంధీవం, అది దాచడం కష్టం. భీముడి గద, భీముడి యొక్క ధనస్సు, పాండవుల యొక్క ధనస్సులు, ఇవన్నీ చాలా చాలా, ఏదైనా విడిచిపెడతాడు కానీ గాంధీవాన్ని మాత్రం విడిచిపెట్టాడు అర్జునుడు. ఎందుకు విడిచిపెట్టడు అంటే ఒక్కటే కారణం, ఆయన మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అదో విచిత్రం. పోనీ పైకి చెప్పలేదు ఎవరికైనా. ఎవరైనా ఎప్పుడైనా నా గాంధీవాన్ని ఎవరికైనా ఇచ్చేయమనంటే వాళ్ళ తల పగలగొట్టేస్తాను అని మనసులో నిశ్చయం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదైనా అనొచ్చు కానీ ఏమంటే గాంధీవం పక్కనెట్టండి అని ఆయనతో అంటే ఆయన తల పగలగొట్టేస్తాడు. అంటే ఆయనకి ఇప్పుడు గాంధీవం అంటే ఎంత ప్రీతో చూడండి. ఇది ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా అండి. ఒకనకొకప్పుడు కర్ణుడు కుంతీదేవికి వరం ఇచ్చాడు, పాండవుల్లో అర్జునుడిని తక్క 4 దొరికినా వదిలేస్తానన్నాడు. కర్ణుడు సర్వసైన్యాధిపతిగా యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మరాజు గారు దొరికాడు. దొరికిన ధర్మరాజు గారిని బాణములతో నొప్పించి నకులుడు, సహదేవుడు, భీముడు, ధర్మరాజు 4 ఓడిపోయారు కర్ణుడి చేతిలో. నొప్పించి వదిలేస్తే ధర్మరాజు పారిపోయి వెనక్కి రావాల్సి వచ్చింది శిబిరానికి. వచ్చి కూర్చుని చాలా బాధపడ్డాడు ఆ రోజున. అంత బాధపడుతున్న సమయంలో
ధర్మరాజు గారు చాలా ఖేదపడ్డాట. యుద్ధరంగంలోంచి శిబిరానికి వెళ్ళాటని తెలిసి కృష్ణుడితో కలిసి అర్జునుడు గబగబా వచ్చాడు. వచ్చి శిబిరంలోకి వచ్చి అన్నయ్య ఎలా ఉన్నావు అన్నాడు. అంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. ధర్మరాజుకి కోపం వచ్చిందంటే ప్రభువుగా మాట్లాడాడు ఆయన. ఆ రోజున ఆయన అన్నాడు, నేను నిన్ను ఎన్నడూ అడగలేదు కర్ణుడితో యుద్ధం చేసి చంపగలవా అని. నువ్వు చెప్పావు. కర్ణుడిని చంపేస్తానన్నయ్యా యుద్ధంలో, నీకేం భయం లేదని చెప్పావు. నా దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయని చెప్పావు. నేను హాయిగా పోయి అరణ్యాల్లో తపస్సు చేసుకునేవాడిని. 5 ఊళ్ళు ఇస్తే చాలన్నాను. అక్కర్లేదు, కౌరవులందరితో యుద్ధం చేద్దాం, నీకెందుకు కర్ణుడిని నేను నిగ్రహిస్తానని చెప్పిన వాడివి నువ్వు ఒక్కడివి. ఆ మాట మిగిలిన వాళ్ళు అనలేదు. నిన్ను నమ్మి యుద్ధానికి వచ్చాను. నిన్ను నమ్మి యుద్ధానికి వస్తే ఇవాళ కర్ణుడు నా మీద ఇన్ని బాణములు కొట్టి యుద్ధరంగంలోంచి పారిపోయి నేను వచ్చేట్టు చేశాడు. ఈ బతుకొక బతుక, నేను ఉత్తర క్షణం చచ్చిపోవాలి, లేదా అరణ్యములకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలి. నీ వల్ల నేను ఇంత మాతపడ్డాను, ఇంత ఖేదపడ్డాను. సిగ్గు లేకుండా ఇంకా నన్ను అలా చూస్తున్నావా నువ్వు? నీ చేతిలో గాంధీవం పట్టుకుని కర్ణుడి మీద యుద్ధం చేసి చంపడం మానేసి ఇలా తిరగడం కన్నా, మమ్మల్ని అవమానాల పాలు చేయడం కన్నా, నువ్వు వెళ్ళి సారథ్యం చేయడానికి రథం మీద కూర్చుని ఆ గాంధీవం తీసి కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు రథంలో కూర్చుని యుద్ధం చేసి ఎప్పుడో కర్ణుడిని చంపి అవతల పారేసి ఉండేవాడు. ఆ గాంధీవం నువ్వు పట్టు కూర్చోవడం వల్ల వచ్చింది ఇబ్బంది అంతా అన్నాడు. అనగానే కత్తి తీశాడు. కృష్ణుడు అన్నాడు, ఇక్కడ శత్రువులు లేదే, అన్నయ్యని చూడ్డానికి వచ్చావు, కత్తి ఎందుకు తీస్తున్నావు వరలోంచి అన్నాడు. భయపడ్డాడు కృష్ణుడు. నేను అదే మీతో మనవి చేసింది. పాండవుల మధ్య అప్పుడప్పుడు బద్దలవదని మీరు అనుకోకండి, కృష్ణుడు ఋషులు కాపాడుతుంటారు అని చెప్పాను నేను. ఎందుకు తీస్తున్నావు కత్తి అని అడిగాడు. అప్పుడు చెప్పాడు అర్జునుడు, నేను మనసులో ప్రతిజ్ఞ చేశాను, నా గాంధీవాన్ని ఎవరికైనా ఇచ్చేయని ఎవరైనా అంటే వాళ్ళ తల పగలగొట్టేస్తాను. ఇప్పుడు నేను ధర్మరాజు గారి తల పగలగొట్టకపోతే నా ప్రతిజ్ఞ భంగం చేసిన వాడిని అవుతాను, సుక్షత్రియుణ్ణి కాను, యుద్ధానికి అలా పనికొస్తాను. కాబట్టి ఇప్పుడు నేను ధర్మరాజు తల పగలగొట్టవలసిందే, అందుకే కత్తి తీశానన్నాడు. అంటే మహానుభావుడు కనుక కృష్ణుడు అన్నాడు, ఇదేమి ప్రతిజ్ఞలు, ఇదేం మనసులో ప్రతిజ్ఞలు చేసుకోవడం అయ్యా, నీ మాట చూస్తుంటే నాకు ఆఖ్యానం గుర్తొచ్చిందన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దృష్టాంతం చెప్పడంలో ఉందండి ఉపన్యాసం చెప్పడం కన్నా గొప్పతనం. ఒక బ్రాహ్మణుడు ఎక్కడో ఒక వనంలో ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. చాలా మంది పౌరుల్ని దొంగలు తరువుకొస్తుంటే ఆ పౌరులందరూ పరిగెత్తుకొచ్చి ఆ బ్రాహ్మణుడు కూర్చున్నటువంటి వనంలో మొక్కల చాటున పొదల చాటున దాక్కున్నారు. దొంగలు వచ్చి బ్రాహ్మణుడిని అడిగారు. ఇటుగా కొంతమంది పౌరులు పరిగెత్తుకొచ్చారు, ఎక్కడున్నారని అడిగారు. వాళ్ళకి కనపడలేదు, వాళ్ళ పొదల చాటున ఉన్నారు, వెళ్ళిపోతారు దొంగలు. ఈయనకి దిక్కుమాలిన శంకోటి వచ్చింది. నేనిప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసి చెప్పకపోతే నాకు అసత్య దోషం వస్తుంది అని, ఇదిగో పొదల చాటున ఉన్నారని చెప్పారు. వాళ్ళందరినీ చంపేసి అన్నీ దోచుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అని వెళ్ళిపోయారు. ఈయన చాలా పొంగిపోయాడు, నేను సత్యవాక్యం మాట్లాడాను. సత్యవాక్యము చేత జీవహింసకి కారణమైతే దాని వలన ధర్మం భ్రష్టమైపోతుందయా. శత్రువులను దునుమాడి ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతిజ్ఞ వేరు, అది నీ అన్నగారిని చంపడానికి ఆ పనికొచ్చే ప్రతిజ్ఞ. కాబట్టి ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాను కాబట్టి కత్తి తీసి అన్నగారిని చంపేస్తాననకూడదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అన్నగారిని చంపిన దానితో సమానమైన పని చెయ్యాలి, అంతేకాని అన్నయ్యని చంపేయకూడదు. కాబట్టి ఇప్పుడు అన్నయ్యని చంపకు, అన్నయ్యని చంపిన దాంతో సమానం అన్నగారు చేసిన మంచి పనులన్నింటినీ పేరెత్తి పేరు పెట్టి నువ్వు చేశావు అంటూ మంచి పనులను చెడు పనులుగా వక్రీకరించి ఎత్తి చూపించి మాట్లాడితే అవతల వాడు ఉత్కృష్టమైన వ్యక్తిని తెలిసి కూడా పేరు పెట్టి ఎత్తి చూపించి వక్రీకరించి మాట్లాడిన వాడు అవతల వాడిని చంపేసినట్టే. కాబట్టి ఇక ఎప్పుడు అటువంటి వాడితో స్నేహం పెట్టుకోకూడదు కదా, అలాంటి పనులు ఎవరైనా చేస్తే సమాజంలో. కనుక నీవిప్పుడు ధర్మరాజు గారిని అలా పేరెత్తి ఆయన చేసిన మంచి పనులు చెడు పనులు అని మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే అన్నాడు. అంటే ధర్మరాజు గారి చేసిన మంచి పనులన్నింటినీ చెడ్డ పనులుగా చెప్తూ ధర్మరాజుని నిందించాడు అర్జునుడు. కత్తి వరలో పెట్టేశాడు. అయిపోయింది నీ ప్రతిజ్ఞ, ధర్మరాజును నువ్వు చంపేసినట్టే అన్నాడు. అర్జునుడు అన్నాడు, మళ్ళీ కత్తి తీశాడు. అదేమిటి, అయిపోయిందిగా, చంపేసినట్టు అన్నానుగా, మళ్ళీ కత్తి తీస్తున్నావు ఎందుకన్నాడు. ఇటువంటి మహాత్ముణ్ణి నేను పేరెత్తి ఆయన చేసిన మంచి పనులు చెడు పనులని తిట్టినందుకు నా కంఠాన్ని నేను కోసుకోకపోతే నేను బతికి నిరర్థకం, నేను చచ్చిపోదామని కత్తి తీశాను, పొడి చేసుకుంటానన్నాడు.
మళ్ళీ ఇప్పుడు ఇదోట, ఇప్పుడు మళ్ళీ నువ్వు చచ్చిపోతే కురుక్షేత్రం ఎలాగా? నువ్వు చచ్చిపోవడం కాదు, నువ్వు చచ్చిపోయినంత పని ఏమిటంటే నిన్ను నువ్వు పొగిడేసుకో అంటే. అప్పుడు కర్ణపర్వంలో జరిగిందండి ఇది. అంటే అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు. అయిపోయిందా, ఆయన్ని చంపేశావు, నువ్వు చచ్చిపోయావు, చాలు రా యుద్ధానికి అంటే. అప్పుడు యుద్ధానికి బయలుదేరాడు. ఎక్కడికక్కడ మహానుభావుడు ధర్మ సూక్ష్మని చెప్పి కృష్ణ భగవానుడు అక్కడ నిలబడ్డాడు కాబట్టి నడిచిందండి కురుక్షేత్రం. లేకపోతే ఎన్ని ఉపద్రవాలు వచ్చాయి, ఒకటా రెండా? నేను ఇందాక మీతో ప్రస్తావన చేశానే, ద్రౌపదీదేవి అంటే ఇన్ని కష్టాలు పడి చిట్ట చివరికి 5 కొడుకుల్ని కన్న తల్లికి ఏం మిగిలిందంటే, తీరా సింహాసనం మీద ధర్మరాజు కూర్చోకముందే 5 కుత్తుకులు కోసేశాడు అశ్వత్థామ. నిస్సంతు, ఆవిడికి పిల్లలే లేరు, ఆ స్థితి వచ్చింది. అంతటి భీమసేనుడు ఆ అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టి, వీణ్ణి నా పిడికిటి పోటులంచెరము భిన్నము చేసేద చూడుడిందరు, వీడి తల బదలగొట్టేస్తానన్నాడు. అందరూ చంపేస్తానంటే ద్రౌపదీదేవి అంటే ద్రౌపదీదేవే. భారతంలో పోతన గారి మాటల్లో ద్రౌపదీదేవి అంటుంది, అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుతునున్న భంగి ననుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఎచ్చుచు పొక్కుతున్నదో అంటుంది. నా కొడుకులు పోయారని నేను ఏడుస్తున్నట్టే ద్రోణాచార్యుడి భార్య ద్రోణుడు చనిపోయాడు, అశ్వత్థామని కట్టి తెచ్చేశారు, చంపేస్తారని ఎంత ఏడుస్తోందో. గురుపుత్రుడు గురువు ఒక్కలాంటి వాళ్ళు కాబట్టి వదిలిపెట్టేయమంది ఆవిడ. అంతటి మహాతల్లి ద్రౌపదీదేవి అంటే. కాబట్టి కృష్ణుడు ఎక్కడికక్కడ నిలబడ్డాడు కాబట్టి, మహానుభావుడు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి భగవద్ అనుగ్రహం కలిసి వచ్చి ఎక్కడికక్కడ వాళ్ళకి ఎక్కడ ఏది జరగాలో అది అక్కడ తోడ్పడింది, చెప్పబడింది. ధర్మం ఒక్కదాన్ని పట్టుకున్నారు, ధౌమ్యుడు వచ్చి చెప్పాడు. ధర్మం పట్టుకున్నాడు, కృష్ణుడు వచ్చాడు. ధర్మం పట్టుకున్నారు, దేవతలు వచ్చారు. ధర్మం పట్టుకున్నారు, ఋషులు వచ్చారు. ధర్మం పట్టుకున్నారు, పితృదేవతలు యమధర్మరాజు గారు వచ్చి అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు ఆ గాంధీవాన్ని దాచడం చాలా పెద్ద కష్టం. ఆయుధాలన్నింటినీ ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి? ఈ ఆయుధాలన్నింటినీ సురక్షితమైన ప్రదేశంలో మనం పెట్టామంటే తప్ప వెళ్ళడానికి వీల్లేదు. పైగా గాంధీవం పట్టుకుని అర్జునుడు విరాట్ నగరంలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకేమిటి అజ్ఞాతవాసం? అజ్ఞాతవాసం లేదు. కాబట్టి ఇప్పుడు అర్జునుడి గాంధీవాన్ని ప్రధానంగా ఎక్కడ పెట్టాలి? మిగిలిన వాళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టాలి? దాన్ని నిర్ణయించడం కూడా చాలా కష్టమైన విషయం కదండి. పైగా దీని గురించి ఎక్కువసేపు అందరూ కూర్చుని సరే 2-3 రోజులు దీని మీద మనం డిస్కస్ చేసుకుందాం అనడానికి ఏమి ఉండదు అక్కడ. ఈలోగా ఎవరో వచ్చి చూశారనుకోండి, అయ్యి బాబోయ్ ఎంతంత బాణాలో ఎంతంత మనుషులో ఊళ్ళోకి వెళ్ళి చెప్పేటప్పటికీ ఏదో అవుట్డోర్ షూటింగ్ చూడడానికి వచ్చినట్టు వచ్చేసారనుకోండి, కొన్ని వేల మంది ఇంకా అజ్ఞాతవాసం ఏమిటి నా బుర్ర. కాబట్టి గబగబా నిర్ణయం చేయాలి, చాలా తొందరగా నిర్ణయం చేయాలి. ఇవి పెట్టి వెళ్ళిపోవాలి విరాట్ నగరంలోకి. ఎలా, ఎంత తొందరగా నిర్ణయం చేయాలి? ఇప్పుడు దీని గురించి ఆలోచించడానికి వాళ్ళంటే తొందరగా చేశారు, కానీ చెప్పడానికి నాకు ఈ 15 గంటలు చాలవు. కాబట్టి రేపు నిర్ణయం చేద్దాం.